సన్నిధానం వారి యొక్క ఆదేశంతో ఇక్కడ జరుగుతున్న 75 రోజుల ఉత్సవంలో భాగంగా 3 రోజులు శంకర విజయం చెప్పమని వారి యొక్క ఆజ్ఞను అనుసరించి నిన్న మనం ప్రారంభించుకున్నాం శంకర విజయాన్ని. శంకరుల యొక్క జననగాథ, శంకర అవతారం యొక్క ప్రత్యేకత, అవతార ప్రయోజనం కూడా చెప్పుకుని, శంకరులు బాల్యంలోనే 6వ ఏటనే కనకధార కురిపించినటువంటి మంత్రశక్తి, అది కూడా ఆమె దారిద్ర్యాన్ని చూసి కలిగిన జాలి మాత్రమే కాదు, ఆమెలో ఉన్న సమర్పణాబుద్ధికి ఫలంగా ఆయన ఇచ్చిన అనుగ్రహం అనే విషయాన్ని గ్రహించుకున్నాం. ఆ తర్వాత ఆయన 6 ఏళ్లకే విద్యలన్నీ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి బ్రహ్మచర్య దీక్షలో ఉంటూ ఉండగా ఉపమన్యువు, అత్రి, అగస్త్యుడు మొదలైన మహర్షులు వచ్చి ఆయన జాతక విషయాన్ని వారి అమ్మగారి ప్రశ్న మేరకు చెప్పగానే ఆమె దుఃఖితురాలైంది. ఓదార్చిన ఈ మహానుభావుడు ఆతుర సన్యాసం స్వీకరించి ఆ తర్వాత అమ్మని ఒప్పించి తాను సంప్రదాయ సన్యాస దీక్షకు బయలుదేరారు అని చెప్పుకున్నాం. సన్యాసం గురించి, ఆ దీక్ష గురించి తెలుసుకోవాలంటే ఆతుర సన్యాసం తీసుకున్నా మళ్ళీ సంప్రదాయ సన్యాసం స్వీకరించాలి కనుక ఆయన బయలుదేరి వెళ్తున్నారు. ఎటువైపు వెళుతున్నారంటే నిజానికి కేరళ కాలడి. ఆ రోజులు ఆలోచించండి, అక్కడి నుంచి బయలుదేరి ఆయన నర్మదా నదీ తీరానికి వెళ్తున్నారు. అంటే అక్కడున్న గురువుగారు గురించి ఆయనకి ఇక్కడే తెలుసు అంటే ఎలా తెలుసు? అది ఆయన యొక్క తపశ్శక్తి యొక్క విశేషమే. కారణజన్ములు లేదా సాక్షాత్ శివస్వరూపులు అనడానికి ఇంకేం కావాలి? ఆయన బయలుదేరి వెళ్తూ ఉన్నారు నర్మదా నదీ తీరానికి. కాలినడకన వెళ్తున్నాడు కాలడు నుంచి నర్మదా నదీ తీరం వరకు. ఆ వెళుతూ ఉన్నప్పుడు త్రోవలో ఎన్ని ప్రాంతములు, ఎన్ని నగరములు, వనాలు, ఈ విశ్వమంతా మనం తిరగాలి కానీ భూమి యందు అనేక రకాల ఆశ్చర్యాలు కనబడుతుంటాయి. కానీ జ్ఞాని అయినటువంటి వాడికి ఇవన్నీ ఎలా కనబడుతున్నాయంటే విశ్వంలో ఆశ్చర్యాలు కావు, విశ్వానికి ఆధారమైన ఆశ్చర్యమైన బ్రహ్మము గోచరిస్తుంది మహాత్ములకి. అది ఇక్కడ విశేషమైన అంశం. దీన్ని మహానుభావులు విద్యారణ్య స్వామి వారి శంకర విజయంలో చెప్తూ మరి వారి గ్రంథాధారంగా చెప్పుకుంటున్నాం కనుక, గచ్చన్ వనాని సరితో నగరాని శైలాన్ గ్రామాన్ జనానపి పశూన్ పథిసోప్యపశ్యత్ నన్వైంద్రజాలిక యువాద్భుతమింద్రజాలం బ్రహ్మైవమేవ పరిదర్శయతి ఇది మేనే. ఇది చాలా విశేషమైన శ్లోకం కనుక దీన్ని ప్రస్తావన చేసుకున్నాం. ఒక జ్ఞాని ప్రపంచాన్ని ఎలా చూస్తాడు, సామాన్యులు ఎలా చూస్తారు? సామాన్యులకు అన్ని ఆశ్చర్యాలు, అద్భుతాలు, సౌందర్యాలు. కానీ జ్ఞాని దృష్టిలో బ్రహ్మైవమేవ, ఇదంతా పరబ్రహ్మయే. మరి ఆయన ఎందుకు కనబడుతున్న జగత్ ఏమిటి అంటే ఇంద్రజాలకుడు యొక్క ఇంద్రజాలము ఎలాంటిదో ఈ మాట గుర్తుపెట్టుకుంటే, ఇంద్రజాలకుడు ఇంద్రజాలము, ఇంద్రజాలం చూపిస్తున్నాడు వాడు ఇంద్రజాలకుడు. కానీ ఇంద్రజాలం ఉందా లేదా చెప్పలేం. కనిపిస్తున్నంతసేపు ఉంది కానీ తర్వాత ఆయన ఉపసంహరిస్తే కనబడదు. మరి ఎక్కడి నుంచి సృష్టించాడు ఇంద్రజాలాన్ని? కానీ ఇంద్రజాలం లేని వస్తువు ఉన్నట్టు చూపిస్తుంది, ఉన్న వస్తువు లేనట్టు చూపిస్తుంది. ఏది? ఇంద్రజాలం. అయితే ఇంద్రజాలం గొప్పదా, ఇంద్రజాలికుడు గొప్పవాడా? ఇంద్రజాలమే గొప్పది, కానీ ఇంద్రజాలికుడు ఇంక గొప్పవాడు. అయితే ఇంద్రజాలం చూసి ఇదే సత్యం అనుకునేవాడు ఐంద్రజాలికుడిని మర్చిపోతారు. జగత్ అనే ఇంద్రజాలాన్ని చూసి ఇదే సత్యం అనుకునేవారు పరమాత్మను మర్చిపోతారు అన్నారు ఇక్కడ. కనుక చూస్తున్న ఇంద్రజాలంలో ప్రతిదీ కూడా ఐంద్రజాలికుని యొక్క గొప్పతనంగా ఎలా దర్శిస్తున్నారో విశ్వమును బ్రహ్మముగా దర్శించిన ఆ విధంగా అలా చూస్తూ వెళ్ళాడు అన్నారు. ఏది? వెళ్ళేటప్పుడే ఆరూఢ స్థితిలో ఉన్నారు. ఎందుకంటే సాధన దశలో ఉన్నవాడు ఆరురోహుడు, సిద్ధ దశలో ఉన్నవాడు ఆరూఢుడు. ఇప్పుడు శంకరులు ఇంకా సన్యాసాశ్రమానికి వెళుతున్నారు కదా, ఆరురోహులా ఆరూఢులా అని ప్రశ్న వేస్తే ఆయన ఆరూఢులే, సందేహం లేదు. మరి ఎందుకు వెళుతున్నారు అంటే సిద్ధపురుషులైన వారు సంప్రదాయ పరిరక్షణ కోసమని గురువులను ఆశ్రయిస్తారు. సిద్ధత్వం లేని వాళ్ళు సిద్ధత్వం కోసం గురువులను ఆశ్రయిస్తారు. మొత్తాన్ని గురువుల ద్వారానే సంప్రదాయం, విద్య రావాలని దీన్ని బట్టి తెలియజేస్తున్నారు. అందుకే వెళుతున్న త్రోవలో ఇవన్నీ ఎలా చూశారనే దాన్ని అందమైన శ్లోకంలో అందించిన విద్యారణ్య స్వామి వారి యొక్క ఉపదేశానికి మనం నమస్కారం చేసుకుందాం. ఇంత గొప్ప శ్లోకం కనుక మరొక్కసారి దీన్ని చదువుకుని, గచ్చన్ వనాని సరితో నగరాని శైలాన్ గ్రామాన్ జనానపి పశూన్ పథి సోప్యపశ్యత్ నన్వైంద్రజాలిక ఇవాద్భుతమింద్రజాలం బ్రహ్మైవమేవ పరిదర్శ్యతి ఇది మేనే. విశ్వం అనేకంతో కూడినది, బ్రహ్మం ఏకము. ఏకమైన బ్రహ్మమునందు అనేకమున్నా అనేకమునందున్న బ్రహ్మమునే చూడాలి. ఇది ఏకత్వ దర్శనం. పరిపాలన బుద్ధ్యా సంప్రదాయాన్ని పరిపాలించాలనే ఉద్దేశంతో వచ్చి గురుసేవ చేశారు ఆయన. చూడండి, అహంకార రహితులై సేవ చేశారు. ఎందుకంటే సేవ అనేది అహంకార రాహిత్యమే సేవ, వినయం. అందుకే ఇక్కడ వినయై ఉపచారై అభ్యతోషయదసౌ గురుమేనం, వినయంతో కూడిన ఉపచారాలతో గురువు దగ్గర ఆయన ఉంటూ శుశ్రూష చేసుకున్నారు. అప్పుడు గురువు సంతోషించారు.
ఎందుకంటే ఆ విధంగా ఆశ్రయిస్తే కానీ జ్ఞానం సిద్ధించదు, జీవితానికి పరిపూర్ణత రాదు. అందుకే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రష్టేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన అని భగవద్గీతలో స్వామివారి చెప్పినట్లుగా ఆ ప్రణిపాతంతో తత్వదర్శిని ఆశ్రయించాలి. అదే శంకరులు మనకు ఆదర్శంగా చూపిస్తున్నారు. భక్తిపూర్వకృత తత్పరిచర్య తోషితోధికతరం యతివర్య బ్రహ్మతాముపదిదేశ చతుర్భిః వేదశేఖరవచోభి రముష్మయీ. బ్రహ్మతాం ఉపదిదేశ చతుర్భిః వేదశేఖరవచోభి అముష్మయీ. ఎప్పుడైతే ఇలా సేవ చేస్తున్నారో ఆ అర్హతలు యోగ్యతల్ని గమనించినటువంటి గోవింద భగవత్పాదులు వారు సేవ చేసినంత మాత్రాన్ని ఇచ్చారండి. ఇతర అర్హతలు, వాడి యొక్క బౌద్ధిక స్థాయి, ఇవన్నీ చూస్తారు. అప్పుడు ఆయనకు సన్యాస దీక్షనిస్తున్నారు. సన్యాస దీక్షా విధానం ఒకటి ఉంటుంది. ఇది తెలియాలి అంటే ఇప్పుడు తరంలో ఉన్న మనం చూసాం. కొంతమంది పెద్దవాళ్ళు తత్పూర్వం కూడా చూసి ఉండవచ్చు. కానీ శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారు విధిశేఖర భారతీ స్వామి వారికి సన్యాస దీక్ష ఇచ్చినటువంటి విధానం మనం గమనించినట్లయితే అది అందరికీ తెలిసింది. అది సన్యాస దీక్షా విధానం. అదే పద్ధతిలో గోవింద భగవత్పాదుల వారు శంకరుల వారికి ఇప్పుడు సన్యాస దీక్ష ఇస్తున్నారు. ఇచ్చేటప్పుడు చేయవలసింది కర్మని సన్యసించడమే కర్మ సన్యాసం. కర్మని సన్యసించడం అంటే ఒకప్పుడు చెయ్యాలి కదా. చేసిన కర్మలని సన్యసించే పద్ధతి ఉంటుంది. చేసి ఇకపై ఆత్మవిచారణతో అఖండ వైరాగ్యంతో మహావాక్యములు మననం చేయాలి. కనుక మహావాక్య ఉపదేశం అనేది అక్కడ చేస్తారు. ఈ మహావాక్యములు చతుర్భిః వేదశేఖర వచోభి అన్నారు. వేదశేఖరములు అంటే ఉపనిషత్తులు. 4 వేదాలకు సంబంధించిన 4 ఉపనిషత్తుల్లోంచి మహావాక్యాలను ఉపదేశిస్తారు. ఈ మహావాక్యాలు ఉపదేశం ఎలా ఉంటుందంటే మంత్రం ఉపదేశం పోతే జపం చేసినట్లు కాదు. మంత్ర ఉపదేశంలో మీకు అర్థం తెలియచ్చు, తెలియకపోవచ్చు. తెలియకుండా చేసిన మంత్రానికి ఒక శక్తి ఉంటుంది, తెలిసి చేస్తే పూర్ణ శక్తి ఉంటుంది. మంత్రానికి పరిమితి. ఇది మహావాక్యములు అన్నారు. వీటిని ఏం చేయాలంటే గురువు ద్వారా అర్థస్ఫురణతో శ్రవణం చేయాలి, అర్థముతో మననం చేయాలి. అది కూడా మననాత్ర అయితే కనుక మంత్రమే అని చెప్పచ్చు. కానీ విచారణ ఇక్కడ ఉన్నది. ఇక్కడ విచారణ. అందుకే ఇది జపం కంటే విచారణ అంటారు. మహావాక్య జపం అనరు, మహావాక్య విచారణ అంటారు. ఇక్కడ మహావాక్యం ఉపదేశించాలి. అంతేగాని మనం ఏదో గ్రంథాల్లో చదివేసుకున్న మహావాక్యాలు అంటే అయిపోదు. గురువు ద్వారా ఉపదేశం పొందాలి, పొంది వాటిని మననం చేయాలి. ఇది సన్యాసికి ఈ 4 మహావాక్యములు మననం చేస్తారు. ఈ 4 మహావాక్యాలు కనీసం ఇక్కడ చెప్పుకుందాం, మనం ధన్యులమవుతాం. చతుర్నామపి వేదానాం యథోపనిషదశిరః ఇయం రహస్యోపనిషత్ తథా ఉపనిషదాం శిరః అన్నారు. 4 వేదముల్లో ఉపనిషత్తులు శిరస్థానీయములు. శిరస్థానీయములు అంటే ఒక వ్యక్తికి పాదం నుంచి లెక్క వేస్తే తల చివరి భాగం. అలాగే వేదమునికి సంహితా భాగం నుంచి లెక్క వేస్తే ఉపనిషత్తు చివరి భాగం అవుతుంది. కనుక ఉపనిషత్తు శిరః. ఉపనిషత్తుల్లో మళ్ళీ శిరస్థానీయములు ఈ 4 వాక్యములు. అందుకే దీనికో పేరుంది, రహస్యోపనిషత్తు అని పేరు. ఈ 4 వాక్యాలకి రహస్యోపనిషత్తు అని పేరు. ఇది మనం ఔపచారికంగా ఇక్కడ చెప్పుకుంటున్న ఉపదేశంగా కాకుండా, అంటే ఇందులో తెలుసుకోవడానికి చెప్పుకుంటున్నాం. ఇందులో మొదటిది ఋగ్వేదంలో ఐతరేయోపనిషత్తు నుంచి తీసుకున్న ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యం. అంటే బ్రహ్మం అంటే ఏమిటో చెప్తుంది. ప్రజ్ఞానమే బ్రహ్మము, జ్ఞానమే బ్రహ్మం. ప్రజ్ఞానం అంటే ప్రకృష్ట జ్ఞానం బ్రహ్మం. అంటే జ్ఞానం అంటే అర్థం నాలెడ్జ్ అని కాదు. అన్నీ దేనివల్ల తెలుసుకుంటున్నామో ఆ చైతన్యమే, అదే ప్రజ్ఞానం, అదే బ్రహ్మము. అలాంటి బ్రహ్మము గురించి చెప్పేది ఐతరేయోపనిషత్తు, ఋగ్వేద సంబంధమైనది. దీనికి లక్షణ వాక్యం అని పేరు. ప్రజ్ఞానం బ్రహ్మ అనేది లక్షణ వాక్యం. 2వ వాక్యం అహం బ్రహ్మాస్మి. ఇది అనుభవ వాక్యం అని చెప్పబడుతుంది. అనుభవ వాక్యం ఇది యజుర్వేదానికి సంబంధించినది. బృహదారణ్యకోపనిషత్తులోని వాక్యం ఇది. ఏ ఉపనిషత్తులోంచి ఏదొచ్చిందో తెలియాలి. ఇప్పుడు తర్వాత శంకరులు చేసే దాంట్లో ఈ 4 మహావాక్యాలను ఆధారించి 4 పీఠాలు పెట్టారు. ఈ 4 పీఠాల్లో యజుర్వేదానికి సంబంధించిన అహం బ్రహ్మాస్మి అనేటటువంటి ఏ పీఠం ఉన్నదో అదే శృంగగిరి పీఠం. దాని పీఠాధీశ్వరులే జగద్గురువులు. ఇది యజుర్వేద సంబంధమైనది. అనుభవవాక్యం అంటారు. ఏది లక్షణ వాక్యం, ఏది అనుభవవాక్యం. ఈ పరిజ్ఞానం అందరం పొందవచ్చు. 3వది తత్వమసి. ఇది ఉపదేశవాక్యం. ఇది సామవేదంలో ఛాందోగ్యోపనిషత్తు నుంచి స్వీకరించబడినటువంటిది. దీన్ని ఏమంటారు? ఉపదేశవాక్యం అంటారు. అయం ఆత్మ బ్రహ్మ. తర్వాత మాట అయం ఆత్మ బ్రహ్మ. ఈ ఆత్మయే బ్రహ్మము. దీన్ని సాక్షాత్కార వాక్యం అంటారు. ఇక్కడ అంటే బ్రహ్మము ఎక్కడో అని కాకుండా ఈ ఆత్మయే బ్రహ్మము అని నువ్వు అనుభవానికి తెచ్చుకుంటున్నావు కనుక దీన్ని సాక్షాత్కార వాక్యం అన్నారు. ఇది అథర్వవేదాంతర్గతమైన మాండుక్యోపనిషత్తుకు సంబంధించినటువంటి మహావాక్యం. మొత్తం 4 మహావాక్యాలు తెలిసాయి.
ఇందులో తత్వమసి అనేది గురువు ఉపదేశిస్తాడు. కొంచెం అర్థం చేసుకోవడం చెప్తున్నాం. తత్ త్వం అసి. తత్ అనగా బ్రహ్మం. తత్ అని దేన్ని అంటారండి? అది అని దేన్ని అంటారు? ఇది కాని దాన్ని అది అంటారు, అంతే కదా. దాని పెద్ద ఆలోచన ఎందుకు అంటే, ఇది అంటే ప్రత్యక్షముగా చూపించగలిగిన పదార్థ జగత్తు, అదంతా ఇదం ప్రత్యయానికి దొరుకుతుంది. ఇది అని చెప్పగలిగేది ఇంద్రియాలకు కనబడేది, అది అని చెప్పేది ఇంద్రియాలకు గోచరం కాదు. ఇంద్రియాలకు గోచరం కాదు కానీ లేదు అనడానికి లేదు, అది ఉన్నది. కానీ ఇంద్రియాలకు గోచరం కాని ఒక స్వరూపం ఒకటి ఉంది. ప్రస్తుతం నువ్వు ఇంద్రియాల్లో మునుగున్నావు, విచారణ చేయలేదు కనుక అది ఇప్పుడు తత్తే, అదే అని చెప్పబడుతుంది. ఆ తత్తు బ్రహ్మమును తెలియజేస్తుంది. తత్ అనగా బ్రహ్మవాచి. మరి నువ్వో గురువు చెప్పేటప్పుడు నువ్వు అంటాడు, నేనంట కదా, మనకు చెప్తున్నాడు కనుక నువ్వు అంటాడు. నువ్వెవరు? తత్, ఆ బ్రహ్మమే. త్వం, నువ్వు. అసి, అయ్యున్నావు అన్నాడు. అందుకని ఆ బ్రహ్మమే నువ్వు అవుతావు అనలేదు. అవుతావు అంటే ఇప్పుడు కాదని అర్థం. నువ్వే బ్రహ్మము అయ్యున్నావు. అయ్యున్నప్పుడు నాకు అలా అనిపించడం లేదండి, దాన్నే అజ్ఞానం అంటారండి అన్నాడు. ఇక్కడ నువ్వు బ్రహ్మమవి ఉన్నప్పటికీ నీకు అది అనుభవానికి రావట్లేదు. ఇది వచ్చింది బాధ. సత్యమే కానీ అనుభవానికి రావట్లేదు. అందుకేం చేస్తాడంటే గురువు ఉపదేశిస్తాడు. తత్ అంటే ఏమిటి, త్వం అంటే ఏమిటో చెప్తాడు. అసి అనేది అయ్యున్నావు అని చెప్పడంలో అది శాశ్వతమైన సత్యం అని చెప్పాడు ఇక్కడ. ఇది ఉపదేశ వాక్యం అంటారు. కొంతమేరకు అర్థం చేసుకోవడానికే నేను చెప్తున్నాను, లేకపోతే అసలు శంకర విజయం పక్కన పోతుంది. ఇది చెప్పకపోతే శంకర విజయానికి హృదయమే తెలియకుండా పోతుంది. కనుక తత్వమసి అనేది గురువు ఉపదేశిస్తాడు. అంటే తత్ అనే బ్రహ్మం గురించి ముందు తెలుసుకోవాలి, త్వం అనే జీవుడి గురించి తెలుసుకోవాలి. జీవలక్షణాలు ఏంటి, బ్రహ్మలక్షణాలు ఏమిటో తెలుసుకుని జీవలక్షణాలను ఉపసంహరించి బ్రహ్మలక్షణాలను అనుభవానికి తెచ్చుకుంటే, నువ్వు బ్రహ్మమై ఉన్నావని గురువు చెప్తే నువ్వు విచారణ చేసి గురువుకి ఏం చెప్పాలి? అవునండి నేను బ్రహ్మమై ఉన్నాను అని చెప్పాలి. ఎలా చెప్పాలంటే అప్పచెప్పినట్టు కాదు, విచారణ చేసి చెప్పాలి. గురువుకి నువ్వు చెప్పినప్పుడు ఏం చెప్తారు? తత్ అనే బ్రహ్మము నేనేనండి. గురువుగారు చెప్తే నువ్వంటారు, మనం చెప్పినప్పుడు నేననాలి. అంతే. పిచ్చివాడు చూడండి, నువ్వు పిచ్చివాడు అంటారు. అలాగే మళ్ళీ తిరిగి అప్పచెప్పడం కాదు కదా. ఇక్కడ నువ్వు బ్రహ్మమై ఉన్నావు అంటే విచారణ చేసి అప్పుడు అహం నేను బ్రహ్మమనై ఉన్నాను అనాలి. కానీ అహం బ్రహ్మాస్మి అన్నారు. కానీ గురువు చెప్తే ఉపదేశవాక్యం, మనం చెప్పినప్పుడు అనుభవాక్యం అయింది ఇక్కడ. అయితే బ్రహ్మం అంటే ఏమిటి, జగత్ అంటే ఏమిటో చెప్పలేదు ఇక్కడ. ఎందుకంటే జగత్ తీసేయాల్సిన జగత్తు గురించి ఎందుకు? సత్యంకు లక్షణం తెలుసుకోవాలి. బ్రహ్మము ప్రజ్ఞానం బ్రహ్మ, అది తెలిసింది. ఆ ప్రజ్ఞాన రూపమైన బ్రహ్మం ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు. నీలో ఎలా ఉన్నాడు? ఆత్మయే ఉన్నాడు. కనుకనే అయమాత్మ బ్రహ్మ సాక్షాత్కార వాక్యమైంది. మొదటిది లక్షణ వాక్యమైంది. ఆ లక్షణ వాక్యాన్ని గురూపదేశమైన తత్వమసి ద్వారా తెలుసుకుని విచారణ చేసి అహం బ్రహ్మాస్మను అనుభాక్యంగా తెచ్చుకుంటే సాక్షాత్కారమే జరుగుతుంది. ఇది 4 వాక్యాలకు ఉన్నటువంటి అనుబంధం. ఇది దీని సారరూపంగా మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఇంచుమించు అర్థమైనట్టుంది కదా, చాలు. అసలు సత్యం ఇది, అనుభవానికి తెచ్చుకో. దానికి ఏం చేయాలి? గురువు దగ్గరికి వెళ్ళి విచారణ చేయాలి. ఆ విచారణ అంత తేలిక కాదండి. అది సన్యాసం 2 రకాలు, వివిధిషా సన్యాసము, విద్వత్ సన్యాసం అని. వివిధిషా సన్యాసం అంటే తరించాలన్న ఉద్దేశంతో వైరాగ్యం కలిగి సన్యసించి గురువుల ద్వారా మహావాక్యాది తెలుసుకుని శాస్త్రజన్యమైన విచారణ చేయాలి. అలా విచారణ చేస్తూ బ్రహ్మ జిజ్ఞాసతో తెలుసుకోవాలనే తపనతో ఉండేది వివిధిషా సన్యాసం. అనుభవానికి వచ్చినటువంటి వాడు ఇవన్నీ పరిత్యజించి బ్రహ్మమునందే ఉంటాడు. ఆయువు శరీరానికి ఉంది గనక లోకంలో కనబడుతూ తిరుగుతాడు. అది విద్వత్ సన్యాసము అని చెప్తారు. వివిధిషా సన్యాసము, విద్వత్ సన్యాసము. ఈ విధంగా సన్యాసం అంటే ఏమిటి, మహావాక్యములు అంటే ఏంటో చెప్పుకున్నాం. ఎందుకంటే శంకరులకు సన్యాస దీక్ష ఇస్తున్న సందర్భంలో మహావాక్యాల గురించి చెప్పుకోవడం సముచితం గనక. సాంప్రదాయిక పరాశర పుత్ర ప్రోక్త సూత్రమత గత్యనురోధాత్ శాస్త్రగూఢ హృదయం హి దయాళో కృష్ణమప్యయమ బుద్ధ సుబుద్ధి. ఈ మహానుభావుడు సంప్రదాయబద్ధంగా బ్రహ్మసూత్రముల యొక్క తాత్పర్యమే ఉపనిషత్ ప్రతిపాద్యమని జీవబ్రహ్మైక్యము. దానిని ఆయన ఈ మహావాక్యముల ద్వారా ఒకసారి మననం చేసుకుంటున్నాడు. ఎవరి గోవింద భగవత్పాదుల వారు, ఎవరి శంకర భగవత్పాదుల వారు అంటే చెప్తున్నారు. వ్యాస పరాశర సుత కిల సత్యవత్యాం తస్యాత్మజ శుకముని ప్రథితానుభావ తచ్చిష్యతాముపగత కిల గౌడపాద గోవిందనాథ మునిరస్య చ శిష్యభూత. గోవింద భగవత్పాదుల వరకు గురు పరంపర ఈ సమయంలో మనం చెప్పుకున్న భాగ్యం మనకు లభించింది. మొదటి గురువు ఎవరు? నిన్ననే చెప్పుకున్నాం. సనాతన ధర్మం ఎక్కడి నుంచి వచ్చిందంటే పరమాత్మ నుంచే వచ్చిందండి. అంతేగాని పరమాత్మ గురించి ఎవడో తెలుసుకుని ఎవడో చెప్పాడు కాదు. పరమాత్మయే తానే వేదాది రూపంతో వ్యక్తమయ్యాడు. కనుక మన గురువెవరు? భగవంతుడు.
భగవంతుడిని మీరు విష్ణు అంటారా, నారాయణ సమారంభం అనుకోండి. శివుడు అంటారా, సదాశివ సమారంభం అంటారు. మరి మేమేమంటామంటే రెండు ఆయనే అంటాం. కనుక రెండు అనడానికి మాకు అభ్యంతరాలు లేవు. ఒకడే పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఎప్పుడూ ఒకడే. పరమేశ్వరుడు అనే మాటకు కూడా నిర్వచనం ఒక్కటే. ఏమిటి పరమేశ్వరుడు అంటే? తడుముకోకుండా చెప్పగలమా? ఒకటే నిర్వచనం. ఎవడి వల్ల సృష్టి స్థితిలైలు జరుగుతున్నాయో అతడు భగవంతుడు, అంతే. అతనే పరమేశ్వరుడు. ఈ మాట నేననలేదు, వేదమే చెప్పింది. ఆ మాట గజేంద్రుడు చెప్పాడు, ఎవ్వని చే జగనించి జగమెవ్వని లోపల ఉండి లీనమై. అంతేకాదు, బ్రహ్మసూత్రంలో మొదటి సూత్రం అదే, జన్మాద్యస్య యతః. జన్మ ఆదులు అంటే సృష్టి స్థితి లయలు ఎవరి వలన జరుగుతున్నాయో అతడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు సృష్టి స్థితి లయలు మూడు ఒకరి వరకు జరిగినప్పుడు బ్రహ్మ విష్ణు రుద్రుడు కూడా ఆయనేగా. అందుకే ఈశ్వర జ్ఞానం ఉన్నవాడికి భేద దృష్టి ఉండదు. భేద దృష్టిలో ఉన్నట్టు ఇంకా అది రాలేదని అర్థం. ఇక్కడ పరమేశ్వరుడే మొదటి గురువు. ఆయన నుంచి విద్యలు అందుకున్నవాడు బ్రహ్మదేవుడు. ఆయన నుంచి విద్యలు అందుకున్నవారు ఋషులు. ఋషులందరిలో మొదటి ఋషిని ఒక్కరు చెప్తే చాలు, వశిష్ఠ మహర్షి. వశిష్ఠ మహర్షి యొక్క పుత్రుడు శిష్యుడు. పుత్రుడైనంత మాత్రం శిష్యుడైపోడు. పుత్రుడు శిష్యుడు కూడాను శక్తి మహర్షి. శక్తి మహర్షి యొక్క పుత్రుడు శిష్యుడు పరాశర మహర్షి. పరాశర మహర్షి యొక్క పుత్రుడు శిష్యుడు వ్యాస మహర్షి. వ్యాసుని యొక్క శిష్యుడు పుత్రుడు లేదా పుత్రుడు శిష్యుడు సుఖయోగింద్రుడు. అక్కడ వరకు పుత్రుడు శిష్యుడు వచ్చింది. సుఖయోగింద్రుడికి శిష్యులు గౌడ భగవత్పాదుల వారు. గౌడ భగవత్పాదుని శిష్యులు గోవింద భగవత్పాదుల వారు. గోవింద భగవత్పాదుని శిష్యులు ఆదిశంకర భగవత్పాదుల వారు. ఇది మన గురు పరంపర. ప్రతి నిత్యం ప్రతివాడు అనుకోవలసినది ఇది గురు పరంపరని. ఇదే మనం నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అంటే శంకరులు మధ్యం ఏంటి అయ్యారంటే శంకరుల నుంచి మన దాకా గురువులు వచ్చారు కదా, విశ్వేశ్వర భారతీ స్వామి వరకు. వీరందరూ కూడాను నమస్కారం చేసుకోవాలి. అంటే శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం. అక్కడ పరమేశ్వరుడు చెప్పినది, వశిష్ఠుడు చెప్పినది, వ్యాసుడు చెప్పినది, దాన్నే శంకరుడు చెప్పారు. శంకరులు చెప్పిన దాన్ని నాకు చెప్పిన మా గురువు గారి వరకు నమస్కారం. ఇది శ్లోకం యొక్క ఉద్దేశం అండి. మనకి జ్ఞానాన్ని బోధించిన వారు మనకు శంకరులే, వారే వ్యాసులు, వారే శివుడు. ఈ భావంతో మనం నమస్కారం చేసుకోవాలి. అందుకే ఈ పరంపర అంతటి చెప్తూ సంప్రదాయ సిద్ధంగా శ్లోకం ఉన్నది. నారాయణం పద్మభువం వశిష్ఠం. పద్మభువం అంటే బ్రహ్మదేవుడు. నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మథాస శిష్య శ్రీ శంకరాచార్యం. ఇంకా తర్వాత ఆయన శిష్యులతో వస్తుంది, కానీ ఇప్పుడు శిష్యులు రాలేదు. ఈయనే ఇప్పుడు సన్యసించారు. అంతవరకు మన కథ చెప్పుకుంటున్నాం. కనుకనే ఈ విధంగా సంప్రదాయబద్ధంగా మహావాక్యోపదేశంతోనూ ఇతరమైన క్రతువులతోనూ సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు ఆదిశంకరులు. అప్పటి నుంచి ఆయన శంకరాచార్యులు లేదా శంకర భగవత్పాదులు, అదే ఆశ్రమనామంగా కూడా చెప్పబడుతున్నది. ఇక్కడ మనం గమనించవలసింది ఆదిశంకరులు అంటున్నాం. ఎందుకంటే తర్వాత వారి పీఠాలు పెట్టిన తర్వాత వచ్చిన పరంపరంతో శంకరులే గనక ఏ శంకరులయ్యా, ఏ శంకరుల గురించి మాట్లాడుతున్నారు? మరి 35వ పీఠాధిపతి గురించా 36వ పీఠాధిపత అని అంటాం కదా. ఆది గురించి చెప్తున్న ఆది శంకరాచార్య అని మాట అందుకు వచ్చిందండి. ఆది అయిన శంకరాచార్యులు వారు. సోదిగమ్య చరమాశ్రమమార్య పూర్వపుణ్య నిచరైరధిగమ్యం స్థానమర్చమపి హంస పురోగైరున్నతం ధ్రువై వైద్య సకాశే. ఈ విధంగా మహావాక్యములు తెలుసుకొని సహజంగా బ్రహ్మజ్ఞాన సిద్ధుడైన వాడు సంప్రదాయబద్ధంగా కూడాను ఆ విధంగా మహావాక్యములు ఉపదేశం పొందారు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారంటే సన్యాసి వేషంతో సంపూర్ణంగా ప్రకాశిస్తున్నారు. కాషాయాంబరధారి ముండిత శిరస్సుపై ఆ షాటి అది వేసుకుని ఉన్నటువంటి ఆ మూర్తిని చూపిస్తున్నారు. ఛన్నమూర్తిరతిపాటల షాటి పల్లవేన రురుచేయతి రాజ వాసరోపరమ రక్తపయోదాచ్ఛాదితో హిమగిరేరివకూట. విద్యారణ్య స్వామి శంకర విజయంలో అనేక అద్భుతాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అన్ని అద్భుతాలు చెప్పుకోవడానికి సమయం లేదని కూడా చెప్పుకున్నాం. అందులో కవితారూపమైన సౌందర్యములు చాలా ఉన్నాయి. ఛందస్సు, శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు చాలా ఉంటాయని చెప్పడం ఇక్కడ వరకు చేసేది. ఇది ఒక అందమైన మాట చెప్తున్నారు. శంకరులు ఎలా ఉన్నారు అంటే ఆ కాషాయాంబరం శిరస్సు మీద పెట్టుకుని మంచి స్ఫటికం లాంటి కాంతితో ఉన్నాడు కదా. నిన్న చెప్పుకున్నాం, స్వచ్ఛమైనటువంటి తెల్లని కాంతితో ఉంటారు ఆయన. దాని మీద ఈ షాటి ఇది ఎలా ఉన్నదంటే సంధ్యాకాలంలో ఆకాశం ఎర్రని కాంతులతో ఉంటుంది. ఆ ఎర్రని కాంతుల ఆకాశం హిమగిరి శిఖరం మీద కనబడుతున్నప్పుడు హిమగిరి శిఖరం మీద ఎర్రని కాంతుల ఆకాశం ఎలా ఉంటుందో శంకరులు పైనటువంటి ఆ కాషాయాంబరం అలా ప్రకాశిస్తున్నది. ఆయన హిమగిరి శిఖరంలా భాసిల్లుతున్నాడు అని చెప్పారు. ఇక్కడ అంత అందమైన ఉపమానంతో కవిత్వం చెప్తున్నారు విద్యారణ్యుల వారు. ఇంకా అక్కడి నుంచి
ఈ గురూపదేశ వాక్యములు మననం చేస్తూ గురుసేవ చేసుకుంటున్నారు. తర్వాత కర్తవ్యం ఏమిటి అంటే సన్యాసికి కర్తవ్యం ఉండదు. అంతేగా నేను సన్యాసం ఎందుకు తీసుకున్నాను అంటే ఏంటి సన్యాసం కాదండి. ఇంకా అంటే ఇదే బాగుంది ఈ రోజుల్లో అన్నిటికంటే అని చెప్పకూడదు. సన్యాసికి అన్ని కర్తవ్యాలు విడిచిపెడితేనే సన్యాసం. గురువుని ఆశ్రయించాడు. ఒకవేళ గురువేదన చెప్తే అది కర్తవ్యం తెలుసుకోండి. గురువు ఉపదేశం, గురు ఆదేశం కర్తవ్యం అవుతుంది. అది ఇప్పుడు శంకరులు ఏం చేస్తున్నారు? గురువు దగ్గర ఉన్నారు, మనకొట్లేదు. గురువు దగ్గరే అలా కాలం గడుపుతున్నారు. 8వ ఏట వెళ్ళి సన్యాసాసనం స్వీకరించినటువంటి వాడు గురువు దగ్గరే అక్కడ ఉన్నారు. అలా కొంతకాలం గడిచింది. ఆయన ఏ విధంగా అక్కడ ఉంటూ గురువును ఉపాసిస్తున్నారు అనేది కొన్ని శ్లోకాలు వర్ణించారు విద్యారణుల వారు. ఆ సమయంలో సామాన్యులు కూడా వీరిని దర్శించడానికి వస్తున్నారు. ఎవరిని? గోవింద భగవత్పాదుల వారిని. ఆ చుట్టూ పరిసరాల్లో, గ్రామాల్లో కూడా ప్రసిద్ధి. ఒక యతీశ్వరుడు, ఒక సిద్ధపురుషుడు ఉన్నాడంటే ఆయన సాన్నిధ్యం చాలా శక్తివంతమండి. ఎందుకంటే ఆయన బ్రహ్మముతో తాదాత్మ్యం చెంది ఉంటాడు. బ్రహ్మం అంటే ఎవరో చెప్పుకున్నాం, సర్వ సృష్టి లైలకు కారణమైనటువంటి బ్రహ్మం. ఆ బ్రహ్మం ఎక్కడో లేడు, ప్రతి వాళ్ళు ఆత్మగానే ఉన్నాడు. ప్రతి వాళ్ళ ఆత్మగా ఉన్నప్పటికీ ప్రతివారు ఆత్మగా బ్రహ్మం ఉందని తెలుసుకోలేరుగా. ఇది అక్కడుంది కీలకం. అందరిలో బ్రహ్మం ఉన్నాడండి చెప్పడానికి బాగుందండి, మరి తమరో? అందరిలో బ్రహ్మం ఉన్నాడని చెప్పేమే కానీ ముందు నాలో బ్రహ్మముని నేను అనుభవానికి తెచ్చుకోగలిగాను కదా. ఆ బ్రహ్మముని అనుభవానికి తెచ్చుకోగలిగితే సర్వజగత్ శాసకమైనటువంటి సర్వజగత్ వ్యాపకమైన బ్రహ్మముతో నువ్వు తాదాత్మ్యం చెందిపోయావు. అప్పుడు నీ చూపు కానీ నీ మాట కానీ బ్రహ్మము యొక్క ప్రసారమే అవుతుంది. ఇది పెద్ద రహస్యం. అందుకే బ్రహ్మవేత్త ఒక్కడున్నప్పటికీ కూడాను సాక్షాత్తు పరమాత్మ అక్కడ ఉన్నట్టే అని చెప్తారు ఇక్కడ. ఈ విషయాన్ని శివపురాణంలో శివుడు చెప్తాడు. ఒక్క బ్రహ్మవేత్త కనబడ్డా అది నా స్వరూపమే అని తెలుసుకో అని చెప్పారు. అందుకే బ్రహ్మవేత్త దర్శనమివ్వడమే గొప్ప భాగ్యం. బ్రహ్మవేత్త అడుగు పెడితే ఆ చోటు క్షేత్రం అవుతుంది, అతను ముట్టుకుంటే నీరు తీర్థమవుతుంది అని చెప్పారు. ఇది బ్రహ్మవేత్తల యొక్క గొప్పతనం. అందుకే సుఖయోగీంద్రులు వచ్చి అక్కడ నిలబడ్డారంటే చోటు క్షేత్రం అయిందని చెప్పారు బ్రహ్మవేత్తలు. అయితే బ్రహ్మము గురించి అధ్యయనం చేస్తున్న దశలో కూడా గొప్పవారే. అందుకే సన్యాసాశ్రమం స్వీకరించి ఇంకా విచారణ సాధన దశలో ఉన్నవారు కూడా గొప్పవారే. అలాంటిది సిద్ధి పొందిన వాళ్ళు ఇంకెంత గొప్పవారండి. అలాంటి సిద్ధి పొందిన గోవింద భగవత్పాదుల వారు అక్కడ ఉన్నప్పుడు ఆ పరిసర ప్రాంతాల వాళ్ళందరూ ఆయన వద్దకు వస్తున్నారు. ఒక బ్రహ్మవేత్త దగ్గరికి వెళ్ళి మీరు నమస్కారం చేసుకుంటే ఆయన ఆశీర్వదించాడు తెలుసుకోండి. అంటే సన్యాసి ఆశీర్వదించకూడదు, అంతేగాని ఆశీస్సులు నీకు పుష్కలంగా ఉన్నాయంటే ఆయన సన్యాసి కాడని అర్థం. సంప్రదాయం తెలిసి సన్యాసి ఆశీర్వదించడు. నిరాశీర్ నిర్నమస్క్రియా అన్నారు. ఎవరు తెలుసా? ఇదిగో ఈ గౌడ భగవత్పాదులు వారు అన్నారు. గౌడ భగవత్పాదులు వారంటే ఇందాకే చెప్పుకున్నాం, ఎవరైనా సుఖయోగిందులు శిష్యులు. ఆయన మాండుక్య కారికలని మాండుక్యోపనిషత్తు కారికలు రాశారు. దానికి ఆదిశంకరులు భాష్యం రచించారు తర్వాత. మాండుక్య కారికలు, అందులో ఆయన చెప్తున్న ఒక వాక్యం నిరాశీర్ నిర్నమస్క్రియా. సన్యాసి ఒకరిని ఆశీర్వదించడు, ఒక నమస్కరించడు. ఎందుకంటే అంతటా బ్రహ్మమైనప్పుడు ఒకటి నమస్కారం, ఒక ఆశీర్వచనం ఉంటుందా? అందుకు వారు రెండూ చేయరు. అయితే అనుభవం రాకుండా సాధన చేస్తున్న సన్యాసులు ఉంటారు, వారు కూడా పని చేయకూడదు. వారు ఏం చేయాలి అంటే అవతల వారు నమస్కారం చేసినప్పుడు నారాయణ నారాయణ అనాలి. దీన్నే నారాయణ స్మృతి అంటారు ఇక్కడ. అందుకే సన్యాసి నారాయణ స్మృతి చేస్తాడు. అయినప్పటికీ సరే సన్యాసి ఆశీర్వచించకపోయినా మీరు సన్యాసి నమస్కరించి వస్తే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి, నేటికి జరుగుతున్నాయి. ఒక భారతీయ తీర్థ మహాస్వామిని దర్శించిన, విశేఖర భారతీయ మహాస్వామిని దర్శించిన వారు ఒక చోట అడుగుపెట్టినా అది పవిత్రమవుతోంది. మనలో ఎన్నాళ్ళ నుంచో నెరవేరిన కోరికలు కూడా నెరవేరుతున్నాయి. వారేమి నీ కోరికలు నెరవేరుగాక అంటారా? అయినా ఎందుకు నెరవేరుతున్నాయి అంటే దీపం చీకటి పోవుగాక అనదు, దీపం వెలిగితే చీకటి పోతుంది. మహాత్ముల యొక్క దర్శన ప్రభావం చేత మన యొక్క కర్మలో కొంత క్షయమై సత్ఫలితాలు లభిస్తాయి, అంతే. ఇది గ్రహించవలసినది. ఇది గ్రహించక ఆయన ఆశీర్వచనలకు నాకు సంతానం కలిగింది, ఆయన ఆశీర్వచనలకు సంపద వచ్చిందంటే నీకు సంపద కావాలి, నీకు సంతానం కావాలి, నేను తపస్సు చేయట్లే. అలా చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కొందరు తపస్సులు ఉంటారు, కొందరు సిద్ధపురుషులు ఉంటారు, మంత్రసిద్ధులు ఉంటారు, వాళ్ళు మీ మంత్రాలు ఇస్తుంటారు, వాళ్ళొక పద్ధతి. కానీ ఇటువంటి జ్ఞానులు వారు ఉనికి మాత్రం చేతనే పవిత్రం చేస్తూ ఉంటారు ఇక్కడ. అందుకే అనేక మంది చుట్టుపట్ల వాళ్ళు తరచూ వచ్చిన దర్శనం చేసుకునేవారు కనబడినప్పుడల్లా. ఒకవేళ ఆయన దర్శనం ఇవ్వకపోతే గుహకు నమస్కారం చేసుకుని వెళ్ళేవారు. అలాగా పరిసర ప్రాంతాల్లో ఉన్న గృహస్థులకి, గ్రామముల వారికి సన్యాసులంటే గౌరవం ఉంటుంది, తపస్సులంటే భక్తి ఉంటుంది. ఈ కారణం చేతండి ఇలా వచ్చేవారు. ఎందుకంటే చెప్పబోయే కథకు అవసరం. అలా వచ్చిన వాళ్ళు శంకర భగవత్పాదులకు కూడా నమస్కారం చేసుకుని వెళుతూ ఉన్నారు. వాళ్ళకి ఏం తెలుసు విషయాలు? మహానుభావులు దండం పెడుతూ వెళ్తున్నాం, అంతే కదండి. వెళ్ళి భారతీయ తీర్థ మహాస్వామి వారి దగ్గర క్యూ కట్టిన అందరికీ కూడా వివేకము కానీ బ్రహ్మము కావాలనేటువంటి బుద్ధి కానీ ఉంటుందా? ఎవరో మహానుభావుడు మన గురువుగారు అని అంటుంది, అంతేగాని అందరికీ జిజ్ఞాస ఉంటుందండి?
అందుకే ఎవరి భావనకు తగ్గట్టు మహాత్ముల ఆశీర్వచనం లభిస్తూ ఉంటుంది. రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి కూడా ఈ మధ్య కొత్త కారు కొన్నానండి అన్నట్టు ఒక ఆయన కొత్త సూట్ వేసుకుని నేను వెళ్ళాడు, ఆయన మాత్రం గోచితోనే ఉన్నాడు. ఇది ఆలోచించుకోవాల్సిన అంశం. ఏ అంశము చేత నేను నమస్కరించే స్థితిగా ఆయన వెళ్ళాడు, నేనేం కోరుకుంటానని ఒక్కసారి ఆలోచించాలి. ఆలోచన వచ్చిందా బ్రతుకు మారిపోయింది. అలాంటి ఆలోచన గురువులు ఇవ్వాలని కోరుకుందాం. అందుకే కోరికలు నెరవేర్చుకోవడానికే పీఠాధీశుల దగ్గరికి వెళుతున్నామన్న స్థాయి నుంచి, మంచిదే మొదట్లో అలాగే ఉండాలి, ఆ స్థాయి నుంచి ఈ జన్మలోనే బ్రహ్మమును తెలుసుకోవాలి, నేను తరించాలి, అందుకు గురువుల కటాక్షం కావాలని స్థితి దాకా మనం ఎదగాలి అని కోరుకుందాం. మొత్తానికి అందరూ అలా రారు, గ్రామీణులలో వచ్చేవారు. ఇలా ఉంటూ ఉన్న కాలంలో ఒకసారి నర్మదా నదికి తీవ్రమైన వరద వచ్చింది. మహావేగంగా వస్తున్నది నర్మదా నది, దానితో గ్రామాలు ముంచేస్తుంది. ఆ నర్మద ఇటువైపు కూడా ప్రవహిస్తున్నది. ఆ సమయంలో గ్రామస్తులందరూ వచ్చి అందరూ కాపాడబడాలని ఈయనకు నమస్కారం చేసుకోవడానికి వచ్చారు అక్కడికి. అప్పుడు ఈయన గుహలో సమాధి స్థితిలో ఉన్నారు గురువులు గోవింద భగవత్పాల్ వారు. ఇటు వీరందరూ వచ్చి మొరలు పెడుతూ ఉంటే అక్కడ శిష్యస్థానంలో ఉన్నటువంటి ఆదిశంకరుడిది విన్నారు. అయితే వారిని రక్షిస్తానని ఏమనుకోలేదు. ఘోష పెడుతూ వస్తుంది నర్మద. గురువుగారి సమాధి స్థితికి ఘోష భంగం కలిగిస్తుందేమో అనుకున్నారు. ఘోషవారి జరభీరు నరాణాం ఘోషమేష కలుషం సనిశమ్య దైసికం ధ్రువ సమాధి విధానం వీక్ష్య చ క్షణమభూద వివక్షహు. ఇక్కడ వీళ్ళందరూ వచ్చి రక్షించు రక్షించు అని ఇంతమంది గుంపుగా అంటుంటే, ఒకవైపు వరద నీటి చప్పుడు, మరొకవైపు ఇంతమంది రక్షించండి చేసిన ఘోష, ఈ రెండూ వింటున్న వారి గురువుగారి సమాధికి భంగం కలగకూడదనే ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే, ఇది ఎందుకు చేశారనేది జాగ్రత్తగా వినాలి. అందుకే వీళ్ళందరూ వచ్చారు కానీ రక్షించాలి అనుకున్నారా, అది సరైనది కాదు. గురువుగారి సమాధికి భంగం కలగకూడదని శోభిమంత్రియకరకం త్వరమానస్తత్ప్రవాహ పురత ప్రణిధాయ కృత్స్రమత్ర నమవేశయదంభ కుంభసంభవ ఇవ స్వకరిబ్ధిం. అభిమంత్రియకరకం వెంటనే ఏం చేశారంటే తన చేతిలో ఉన్న కమండలాన్ని అభిమంత్రణ చేశారు. అభిమంత్రణ చేయడం వల్ల కమండలానికి ఒక శక్తి వచ్చింది. ఆ కమండలాన్ని నదీ ప్రవాహానికి ఎదురుగా పెట్టారు. పెట్టిన వెంటనే ప్రవహిస్తున్న నర్మద అంతా కమండలంలోకి వచ్చేసింది మొత్తం. ఆ పేరు ఇది ఎలాగ సాధ్యమవుతుందండి? అలా చెప్తూ ఉంటారండి అతిశయోక్తులు అన్నాడు ఒకడు. కాదంటే అనుకు నువ్వేబడివి. అందుకే వెంటనే గురువులు ఏం చేశారంటే విద్యారణుల వారు కుంభసంభవ ఇవ స్వకరేబ్ధిం అని ఉపమానం చూపించాడు. ఎలాగైతే అగస్త్య మహర్షి మొత్తం సముద్రాన్ని చులుకీకృతం చేశాడో, చులుకీకృతం అంటే పుడిసిట్లో పుడిచేసుకున్నాడు ఆయన, అలా ఆయన కమండలం లాగాడు. అంటే సిద్ధపురుషులకి ఇది సాధ్యమైన చెప్పడానికి, అగస్త్యునికి ఎలా సాధ్యమైందో శంకరులకు అలాగే సాధ్యమైంది. మొత్తం నర్మదనంతటి కరసంలోకి లాగేశాడు. అప్పుడు అమ్మయ్య అనుకుని అందరూ వారి వారి నివాసాలకు వెళ్ళారు. కొంతసేపు అయిన తర్వాత సమాధి స్థితి నుంచి వెలికి వచ్చి అప్పుడు మందహాసం చేశారు గోవింద భగవత్పాల వారి శంకరులను చూసి. వెంటనే ఆయన నమస్కారం చేసిన వెంటనే, నేను నిన్ను పరిశీలిస్తూనే ఇక్కడున్నాను, సమాధి స్థితిలో ఉన్నా నిన్ను గమనిస్తున్నాను నాయన. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడే నాకు తెలిసింది నువ్వెవరు. ఎందుకంటే నా దృష్టితో నేను తెలుసుకున్నాను నువ్వెవరవు అనేటువంటిది. నువ్వు సామాన్యమైన మానవుడివి కావు, నువ్వు సాక్షాత్ పరమేశ్వర స్వరూపానివి, ఒక ప్రయోజనం కోసం వచ్చిన వాడివి. అయితే ఇది నా ప్రజ్ఞకి తెలిసినప్పటికీ వ్యవహారంగా నిర్ధారణ జరగాలి నువ్వు అదే అని. అందుకే ఇంతవరకు నేను నీకు ఏ ఆదేశము ఇవ్వలేదు, ఉపదేశం ఇచ్చాను, దాని ప్రకారం నువ్వు ఇక్కడ ఉన్నావు, సంతోషం. ఒకప్పుడు ఏం జరిగిందంటే అనే విషయాన్ని చెప్తున్నారు. ఒకప్పుడు అత్రి మహర్షి హిమాలయాల్లో ఒక ప్రత్యేకమైన యజ్ఞాన్ని చేశాడు. అత్రి ఎందుకంటే యజ్ఞం చేస్తాడు? విశ్వామిత్రుడు ఎందుకు యజ్ఞం చేస్తాడు? రాముడిని ఎందుకు రక్షించడానికి రమ్మంటాడు చెప్పండి? లోకక్షేమం కోసం. ఇప్పటికీ మనం పట్టించుకోకపోయినా మన క్షేమం కోసం పట్టించుకున్న మహర్షులు మనకు తెలియకుండా ఎన్ని యాగాలు చేస్తున్నారో, లేకపోతే యజ్ఞం చేస్తున్న పాంప్లెట్లు పంచుతారో మహర్షులు, ఎంత ఇస్తా విరాళను అడుగుతారా, కానీ చేస్తూనే ఉంటారు లోకక్షేమం కోసం. అలాగే అందరూ ఇప్పటికీ చేస్తూ ఉంటారు. కనుక వారిని ఎప్పుడు మనం నమస్కారం చేసుకుంటూ ఉండాలి. నమో ఋషిభ్యో గురుభ్య, అలాంటి వాళ్ళకి ఎప్పుడూ నమస్కరించుకోవాలండి. ఇప్పుడు ఏం చేస్తున్నా మనకేం తెలుసు? వాళ్ళు చెప్తే తెలుస్తుంది, వాళ్ళు వచ్చి మనకు చెప్పరు. ఎందుకంటే మనం ఇచ్చే చందాలు వాళ్ళకి అక్కర్లేదు. సరే, మొత్తానికి అప్పుడు అత్రి మహర్షి ఒక యాగాన్ని చేశాడు. యాగం చేసినప్పుడు అందరు మహర్షులు వచ్చారు దానికి. అలాగే వ్యాస మహర్షి కూడా విచ్చేశారు. నేను వెళ్ళేను దానికి అంటున్నారు ఎవరు? గోవింద భగవత్పాదుల వారు. నేను కూడా వెళ్ళానయ్యా ఆ యజ్ఞానికి. ఆ యజ్ఞంలో తీరిక సమయంలో శాస్త్ర చర్చలు చేస్తారు. అది తీరిక సమయంలో కూర్చుని ఈ మధ్య ఏం జరిగిందంటో
అని కూర్చుని రాజకీయాలు మాట్లాడడం కాదు. ఇప్పుడు ఎవడు అడగక్కర్లేదు, చేతిలో ప్రతివాడు ఖాళీ సమయాల్లో ఇది చూసుకుంటూ ఉంటాడు, పర్వాలేదు. యజ్ఞం చేస్తున్నా పక్కనది మోగుతూ ఉంటే మంత్రాలు పక్కకు పోతుంటాయి. ఇలాంటివి మనం ఎన్ని చూడట్లేదు. సరే, మొత్తానికి అలా యజ్ఞ సమయంలో, మంత్రం చెప్తున్న సమయంలో, యాజ్ఞకం చేస్తున్న సమయంలో ఆ పరికరాన్ని దగ్గర పెట్టుకోము అని శపథం చేయవలసిందిగా యాజ్ఞకులు ప్రార్థిస్తున్నాం ఈ సమయంలో. ఎందుకంటే మంత్రం అంటే దేవతలతో కనెక్షన్ అండి. ఆ సమయంలో ఈ కనెక్షన్ ఎందుకు? యజమానికి బాధాకరమే, అది యాజ్ఞకుడికి బాధాకరమే. కనుక దయచేసి అలాంటి విడిచిపెట్టాలని సభాముఖంగా గురువుల దగ్గర కూర్చున్న కనుక చెప్తున్నాం. మరొక చోట అయితే మన కోపాలు వస్తాయి వాళ్ళకి, ఎందుకంటే ఎవరి సంఘాలు వాళ్ళకు ఉన్నాయి, అదో ప్రమాదం. సరే, విషయానికి వద్దాం. మొత్తానికి ఆ యజ్ఞంలో వాళ్ళు మధ్య మధ్యలో విరామ సమయంలో శాస్త్ర చర్చ చేస్తారు. ఆ శాస్త్ర చేసినప్పుడు అందరూ కలిసి అడిగింది ఒకటే విషయం. ఎవరితో? బాదరాయణుడు వ్యాస భగవానుతో, మీరు బ్రహ్మసూత్రములు అనేది రచించారు. ఈ బ్రహ్మసూత్రములు అనేవి ఉపనిషత్తుల యొక్క విషయాన్ని చెప్పడం కోసం బ్రహ్మసూత్ర రచన చేశారు. తర్వాత అదేవిధంగా భారతాన్ని రచించారు, అందులో భగవద్గీత ఉన్నది. ఈ 3 బ్రహ్మ విద్యను కోసం మీరు రచించినవి. 3 అంటే ఉపనిషత్తులు మీరు రచించలేదు, ఎందుకంటే వేదం ఎవరూ రచించరు. ఉపనిషత్తు కూడా వేదంలో భాగం కనుక అది ఎవరు రచించలేదు, అది అపౌరుషేయం. అక్కడ చెప్పబడ్డ జ్ఞానాన్ని వేదములు విభాగం చేశారు కనుక మీరే చేశారన్న తప్పు లేదు. అలా ఉన్న మొత్తం ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయనే దాన్ని సూత్రముగా మీరు రాసింది బ్రహ్మసూత్రములు. బ్రహ్మసూత్రములు అంటే ఏంటో చెప్పారు శంకర భగవత్పాల వారు. సూత్రము అంటే విస్తారమైన విషయాన్ని సూటిగా, స్పష్టంగా, క్లుప్తంగా ఒక వాక్యంలో చెప్తే అది సూత్రం అంటారు. దాన్ని విస్తరిస్తే భాష్యం అంటారు. కానీ సూత్రం అంటే ఏమిటో, భాష్యం అంటే తెలియాలి. క్లుప్తంగా చెప్పేది సారభూతంగా చెప్పాలి, స్పష్టంగా చెప్పాలి, అసందిగ్ధంగా చెప్పాలి. అంటే సందిగ్ధం లేకుండా చెప్పాలి, దాన్ని సూత్రం అంటారు. దాన్ని విస్తరించి చెప్తే భాష్యం అంటారు. సూత్రము, భాష్యము, ఇది ఇప్పుడు తెలుసుకోవాల్సిన కథకంతరిగా అదే. ఇక్కడ నుంచి అలాంటి సూత్రములు రచించారు మీరు. అయితే మన సంస్కృతం అన్నింటికీ సూత్రాలు ఉన్నాయండి. ఎన్నింటికి సూత్రాలు ఉన్నాయంటే కర్మకి సూత్రాలు ఉన్నాయి. కర్మ సంబంధమైన సూత్రం రచించిన వాడు మీమాంసా సూత్రకర్త జైమిని మహర్షి. అది కర్మశాస్త్రానికి. ప్రతి శాస్త్రాన్ని సూత్ర రూపంలో అందించారు అంటేనే ఎంత సైంటిఫిక్ మతమో మనది తెలియాలి. ఇక్కడ ఒక సూత్ర విద్యని తీసుకురావడం. ఒక పాశ్చాత్యుడు అన్నాడు, అంత విస్తారమైన వ్యాకరణాన్ని అష్టాధ్యాయం రూపంలో సూత్రంగా పాణినిచ్చాడంటే, ఇంత చక్కగా ఒక క్లుప్తమైన కాంపాక్ట్ ఫారంలో విజ్ఞానాన్ని ప్రిజర్వ్ చేయడం అనేది యుగాల క్రితమే భారతీయ మహర్షులు చేశారు. అది మన గొప్పతనం అండి. అందుకే ఇదేదో పరలోకము గురించి చెప్పే మత గ్రంథములు కావు మనవి. ఒక్కొక్కటి విజ్ఞాన కోశములు తెలుసుకోండి. ఇక్కడ ఆ విజ్ఞాన కోశాలు. అందుకే కర్మసూత్రములు ఉన్నాయి. జైమిని మహర్షి కర్మమీమాంసకి ఇచ్చాడు. ఉపాసనాపరంగా ప్రధానికి సూత్రములు ఉంటాయి, భక్తి సూత్రములు ఉన్నాయి. భక్తి సూత్రాలు నారద మహర్షి, సాండిల్య మహర్షి మొదలైన వారు కర్తలు. యోగమునకు మళ్ళీ సూత్రములు ఉన్నాయి. యోగ శాస్త్రం పతంజలి కర్త, దానికి వ్యాసుడే దానికి భాష్యకర్త. అది గొప్ప విషయం. పతంజలి యోగ సూత్రాలకి వ్యాసుడు భాష్యం రచించారండి. ఇంతవరకు సూత్రములు తెలుసుకుంటాం కదా. ఈ విధంగా కర్మమీమాంసకి, యోగ శాస్త్రానికి, భక్తి శాస్త్రానికి సూత్రములు ఉన్నట్లు బ్రహ్మజ్ఞానానికి సూత్రములు బ్రహ్మసూత్రములు, బాదరాయణ బ్రహ్మసూత్రములు అంటారు. ఇక్కడ ఇదేం చేస్తుందంటే శంకరులే చెప్తారు. ఒక దారం తీసుకుంటే పువ్వులు దానికి అల్లు మాల చేస్తాం. ఉపనిషత్తులని కుసుమాలు, ఉపనిషత్తులట ఉద్యానవనంలాగుంటే వాటిలో మంచి వాక్యాలని కుసుమాలని తీసుకొచ్చాక ఈ కుసుమాలన్నీ ఏకత్ర చేయాలంటే దండగుచ్చాలి కదా. కానీ ఉపనిషత్తులని వాక్యములకు దండగుచ్చుటకై, అంటే ఒక దగ్గరికి చేర్చుటకై, ఒక దగ్గర మనకు అర్థమయ్యేటట్టు ఉంచుటకై ఏ సూత్రము వాడారో అదే బ్రహ్మసూత్రము అన్నారు. ఎంత అందమైన మాట ఇక్కడ. అలాంటి బ్రహ్మసూత్రములు, ఈ బ్రహ్మసూత్రములు మీరు రచించారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ప్రస్థానత్రయం యొక్క విషయం. అందుకే శంకర విజయం పేరుతో మన సంస్కృతి గురించి, మన వారసత్వ సంపద గురించి, మన గురువుల గురించి, వేదాంత విద్య గురించి కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు కొన్ని మాటలు చెప్పుకున్నాం. ఒకటి ఉపనిషత్తులు, రెండవది బ్రహ్మసూత్రములు, మూడవది భగవద్గీత. ఈ మూడింటిని మనం ప్రస్థానత్రయం అంటారు. వేదాంత విద్యకి ఇది ప్రధానమైన కోర్సు. ఈ ప్రస్థానత్రయంలో ఉపనిషత్తులు ఏవైతున్నా అపౌరుషేయం. అవి అంటే మనిషి కృతవ్యం కాదు, మనిషి కృతం కాదు. అది దేంట్లోది? వేదంలో భాగం. దానిలో ఏం చెప్పారో సూత్రకర్త ఎవరు? బాదరాయణుడు. ఈ మహానుభావుడు వేదములన్నీ వ్యాసం చేశాడు, మహాభారతాన్ని రచించి బ్రహ్మసూత్రాలు సారంగా భగవద్గీతను పెట్టాడు. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే, శ్రవణానికి ఉపనిషత్తులు, మననానికి బ్రహ్మసూత్రములు, నిధిధ్యాసనకి భగవద్గీత అని చెప్పారు. ఇది మూడింటిని కలిపేమంటారు? ప్రస్థానత్రయం. ఇది ఏమైందంటే కలి ప్రభావం చేత
సూటిగా చెప్తే అర్థమైపోయే దానికి వక్రీకరణలు చేసి నువ్వు శుద్ధంగా జీవబ్రహ్మైక్యమనే వేదాంత సత్యాన్ని బ్రహ్మసూత్రములో చెప్పినప్పటికీ కూడాను దానికి అపార్థాలు చేసి సరి అయిన భాష్యం లేకుండా పెడమార్గం వైపు చెప్పేసే పండితులు చాలామంది తయారయ్యి దాని అసలు స్వరూపాన్ని తెలియనివ్వకుండా భాష్యాలు రచించేశారు. అంటే ఆ కాలానికే అలాంటివి చేశారు. మీ హృదయం ఏమిటి? బాదరాయణ బ్రహ్మసూత్రాలు మీరు చెప్పిన హృదయం ఏమిటో దయచేసి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. మీరే చెప్తే ఇంక సందేహం లేదు, ఎవరికి తోచుంటే వాడు రాసి ఎక్కలేదు. ఒక కవి ఒక పద్యం చెప్పాడు అనుకోండి, వెంటనే వ్యాఖ్యాతలు 10 మంది తయారైపోయి ఈ కవి ఏమనుకుంటున్నాడే అంటే వీళ్ళు 10 రాస్తారు. ఆ కవి అనుకుంటాడు ఇందులో ఒక్కటి నేను అనుకున్నది కాదు, అంతా వాళ్ళు అనుకున్నదే అని. అందుకే మహాకవి ఒక రచన చేస్తే దానికి భాష్యకారులు వ్యాఖ్యాతులు సరిగ్గా అర్థం చెప్పలేరండి. కవి హృదయం అంటాడు, కవి హృదయం కాదు, వీడు హృదయం. ఇది పాపం కవి దగ్గర లేకపోతే ఎవడు చెప్పిందో అదే తలకి పెట్టుకోవలసింది. మాకు నువ్వు ఉన్నావు కదయ్యా, నీ హృదయం ఏమిటో చెప్పు అన్నాడు. అప్పుడు చిన్న నవ్వు నవ్వి, నేనే రాసి నా హృదయం ఏమిటో నేనే చెప్తే ఏం బాగుంటుందయ్యా? కొంతకాలం తర్వాత నా అంతటి వాడు కూడా వస్తాడు, వాడు రాస్తాడు, దానికి భాష్యం రచిస్తాడు అని చెప్పారు ఇక్కడ. ఎవరు? వ్యాస భగవానుడు. ఆ సభలో నేనున్నాను. నేనే అసలు ప్రశ్న వేసింది వ్యాసుల వారిని. నాతో పాటు అందరూ కూడా అవునవునన్నారు. అయితే వస్తారు కానీ ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు అని అడిగితే నీకు శిష్యుడిగా వస్తాడని నాకు చూపించారు. అందరూ శిష్యుడు రాలేదు, నేను ఎలా పోల్చుకోగలను అంటే ఎవరు తన కమండలంలో నర్మదనంతటి ఆకర్షిస్తాడో అతడు అని తెలుసుకో అని చెప్పారు. నువ్వు రాగానే అతడని తెలిసిపోయినా ఆ కమండలం సన్నివేశం మీద అయిపోయి నేను కూర్చున్నాను ఇంతవరకు. ఇప్పుడు నర్మదనంతటినీ నువ్వు కమండలంలో లాగడంతో నువ్వే అతడివని తెలిసిపోయింది. పైగా విష్ణువు ఒక పని చేశాడు, శివుడు మరో పని చేయొద్దు. ఎందుకంటే సనాతన ధర్మం శివకేశవులు ఇచ్చిన భిక్ష, ఇది తెలుసుకోండి ఇక్కడ వాళ్ళే. అందుకే సదాశివ సమారంభం అన్నా నారాయణ సమారంభం అన్నా మాకు అభ్యంతరం లేదు, రెండూ ఒకడే పరమాత్మ అని మాకు తెలిసినది. సర్వవ్యాపకుడైతే విష్ణువు, శుభస్వరూపుడైతే శివుడు, రెండూ బ్రహ్మమే కదండి. అందుకే సదాశివ సమారంభం నారాయణ సమారంభం. ఎప్పుడు ధర్మానికి దెబ్బ తగిలినా నేనే అవతరించి ఉద్ధరిస్తూ వచ్చాను. 2 రకాలుగా అధర్మాన్ని దుష్టుల్ని నిగ్రహిస్తూ ధర్మాన్ని పరిరక్షించడం, దానికి రామ కృష్ణ ఇత్యాది రూపాలు తెచ్చాను. అలాగే జ్ఞానం అంతరించిపోతుంటే, బ్రహ్మ విద్య అంతరించిపోతూ ఉంటే దాన్ని ప్రతిష్ఠించడానికి జ్ఞానావతారములు ఎత్తాను. అప్పుడు నారాయణుడు. ఆ ఎత్తినప్పుడు దత్తాత్రేయుడిగా వచ్చాను, కపిల మహర్షిగా వచ్చాను. అందుకే కృతయుగంలో కపిలావతారము, త్రేతాయుగంలో దత్తాత్రేయ అవతారము, ద్వాపర యుగంలో వ్యాసావతారము, కలియుగంలో ఆదిశంకర అవతారము. ఇది ప్రధానంగా చెప్తున్నటువంటి విషయం. అంటే అవిచ్ఛిన్న బ్రహ్మ విద్యా పరంపర ప్రతిష్ఠించడానికై వస్తారు. వీటిని జ్ఞాన అవతారములు అని అంటారు. అలా నేను వచ్చాను కదా, వ్యాసుడుగా వచ్చాను, కృష్ణుడుగా. ఇప్పుడు ఇంత విన్నారు కనుక కృష్ణుడు ధర్మ ప్రతిష్టాపన చేశాడు, జ్ఞాన ప్రతిష్టాపన చేశాడు, రెండూ చేశాడు. అది కృష్ణుడు ఉన్నాడే ఆయన, మీరు వేదాంతంలో వస్తే ఆయన మా గురువుగారు. అధర్మాన్ని చీల్చి చెండాడి ధర్మం అంటే ఇది అని చెప్పి చేసి చూపించడంలో ఆయన గురువుగారు. అన్ని విధాల జగద్గురువులు కృష్ణ పరమాత్మే, అందులో సందేహమేం లేదు. ఆ కృష్ణ పరమాత్మ చెప్పినట్టు నడుచుకున్న కృష్ణుడు వ్యాసుడు. ఈయన పేరు కృష్ణుడే. వేదాలని వ్యాసం చేయడం వల్ల వ్యాసుడు అయ్యాడు, ద్వీపంలో పుట్టాడుగా ద్వైపాయనుడు అయ్యాడు. ఇద్దరు కృష్ణులే. ఆయన పూర్ణ కృష్ణుడు, ఈయన అవతారం అంశావతారం. ఆయన యొక్క పూర్ణ కృష్ణుడు, పూర్ణ పరమాత్మ కృష్ణుడు. ఆయన ఆదేశాన్ని అనుసరిస్తూ ఆయన్నే గమనించుకుంటూ వెళుతూ ఆయన చెప్పినట్లే ద్వాపర యుగాంతంలో కలియుగానికి ఆరంభంలో వేదాలు వ్యాసం చేసి ఎంత కృషి చేసాడు ఒక్క మహానుభావుడు వ్యాసుడు. అందుకే హిందూ మతానికి ప్రవక్తలంటూ లేరు. ఒక వ్యక్తి చెప్పినది, ఒక వ్యక్తి రాసినది కాదు. వేలాది లక్షలాది మహర్షులు దర్శించిన సత్యములు సనాతన ధర్మం అంటే తెలుసుకోండి. అదే వేదం అంటే. ఆ వేదములకు పద్ధతిగా చేసిన వ్యాసులు వారు ఎవరో ఒకడు ప్రవక్తి చెప్పకపోతే బాగోదు కదండి అంటే వ్యాసులు వారిని చెప్పుకుందాం. అందరికీ సమ్మతమైన అని వ్యాసులు వారు. ఆ వ్యాసులు తర్వాత మళ్ళీ ఆయన హృదయానికి భాష్యాన్ని రచించినటువంటి ఆదిశంకర భగవత్పాలు వారిని మనం చెప్పుకుంటున్నాం. దీన్ని బట్టి ఈరోజు వ్యాస స్మరణ జరిగింది, శంకరుల స్మరణ కూడా జరిగింది. ఇలా వ్యాస భగవానుడు ఆదేశించాడు. దాన్ని బట్టి నువ్వే ఆ శివుడవు అని తెలిసినది అని చెప్పేటప్పుడు ఇప్పుడు నీకు ఆదేశిస్తున్నాను అన్నాడు. ఏష ఆదేశ, ఏష ఉపదేశ. ఆదేశం ఏమిటంటే, కొందరు సన్యాసాశ్రమంలో కూడా అధికారిక పురుషులను కొందరు ఉంటారు. ఇది తెలుసుకోండి. సన్యాసి లోకంలో తిరుగుతూ కబుర్లాడుతూ ఉపదేశాలు చేస్తూ వెళ్ళకూడదు. ఆయన ఎప్పుడు ఏకాంతవాసమే. అందుకే నేను ధర్మాన్ని ఉద్ధరిస్తాను, అల్లవాడిని సంస్కరిస్తాను, ఇళ్ళ వీళ్ళని సంస్కరిస్తాను బయలుదేరకూడదట.
అది కూడా అధికారికంగా ఒక సన్యాసం ఉంటుంది. ఆ అధికారిక పురుషులను కొందరు ఉంటారు, వాళ్ళు లోకక్షేమం కోసం నియమింపబడతారు, వారికి మాత్రమే అది ఉంటుంది. అధికారిక పురుషులను ఎవరు నిర్ణయిస్తారు? తనంత తాను నిర్ణయించుకుని ఏదో జగత్తును ఉద్ధరించడానికి బయలుదేరాను అని బయలుదేరేంటే వాడు లోక కంటకుడే కానీ లోక రక్షకుడు కాడు. వాటిని పరిశీలించి వీడు దీనికి తగినవాడు అని ఒక పరంపరతో నిర్దేశించగలగాలి. అలా నిర్దేశిస్తున్నారు గోవింద భగవత్పాదుల వారు. నీ వల్ల ఆ బ్రహ్మ విద్య ప్రతిష్ఠితం కావాలి, తద్వారా సనాతన ధర్మం ప్రతిష్ఠ కావాలి. అంటే బ్రహ్మ విద్యను ప్రతిష్ఠిస్తావు, దానితో విచ్ఛిన్నమైపోతున్న సనాతన ధర్మాన్ని ఏకీకృతం చేయాలి. జ్ఞానాన్ని ధర్మాన్ని రెండూ ప్రతిష్ఠించే జ్ఞానావతారము నువ్వు. అవతారం అధికార పురుషులకు ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే సర్వము బ్రహ్మమైనప్పుడు ఉపదేశం ఏంటండి? ఒకడు ఉపదేష్ట అవుతాడా? ఉపదేశించేవాడొకడు, ఉపదేశం పొందేవాడవాడు ఒకడు అవుతాడా? కాదు. అందుకే వాళ్ళు ఉపదేశించరు. కానీ బ్రహ్మజ్ఞాని అయినప్పటికీ కూడా ఒక ప్రయోజనం కోసం వచ్చిన మహాత్ములు ఉపదేశించడానికి అర్హులవుతారు. అందుకే నువ్వు బయలుదేరాలి. ఇవాళ బయలుదేరి ఆ ప్రస్థానత్రయమునకు భాష్యం రచించాలి, ముఖ్యంగా బ్రహ్మసూత్రమునకు భాష్యం రచించాలి. అందుకే నువ్వు పుట్టావని వ్యాసుడు చెప్పినప్పుడు ఆ పని చేయకపోతే ఎలాగా? కాబట్టి బయలుదేరు. ఎక్కడికి వెళ్ళాలి? నేను చెప్పినట్టు వెళ్ళి అట్నుంచి అటు వెళ్ళాలి, తర్వాత వాళ్ళు చెప్తారు ఎక్కడికి వెళ్ళాలో చెప్తున్నాను అంటూ, తద్భవాన్ వ్రజతు వేద కదంబాదుద్భవాం భవదవాంబుధమాలాం. తద్భవాన్ వ్రజతు వేద కదంబాదుద్భవాం. సమస్త వేద సమూహములకు పుట్టినిల్లు వంటిది అయినటువంటిది, సంసారం అనే రోగానికి మందు లాంటిది అయిన ఒక చోటున్నది. అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి నువ్వు చేయవలసింది చేయి. తత్వపద్ధతిమభిజ్ఞ వివేక్తుం సత్వరం. వెంటనే బయలుదేరు ఇప్పుడే. ఎక్కడికి? హరపురీం అవివిక్తాం. హరపురి అయిన క్షేత్రానికి వెళ్ళన్నాడు. అదే అవిముక్త వారాణసి క్షేత్రం. కాశీక్షేత్రానికి వెళ్ళవయ్యా అన్నాడు. అన్ని శాస్త్రములకు వేదములకు పుట్టినిల్లు వంటిది అటువంటిది వారణాసి. ఆ యుగం నుంచి ఏ యుగమైనా వారణాసి అంటే అంత, కాశీ అంటే అంత. అక్కడున్నారు మహాపురుషులు. అక్కడికి వెళ్ళి నువ్వు, అక్కడున్నాయి సర్వశాస్త్రములు. అది సంసారమనే రోగాన్ని పోగొట్టి ఔషధ స్థానం. అక్కడికి వెళ్ళు, కాశీక్షేత్రానికి వెళ్ళు అని చెప్పగానే అప్పుడు బయలుదేరి వెళ్తున్నాడు ఆయన. పైగా అత్రి మహాముని చేసిన యజ్ఞంలో చెప్పిన ప్రకారంగా నువ్వే అతడివని తెలుసుకున్నాం గనక నువ్వు అక్కడికి బయలుదేరు అని చెప్పగానే అప్పుడు ఈయన బయలుదేరి వెళ్ళారు వారణాసికి. అక్కడి నుంచి నర్మదా తీరం నుంచి కాశీక్షేత్రానికి చేరుకున్నారు, గంగా తీరానికి చేరుకున్నారు. అక్కడ ప్రవహిస్తుందండి గంగానది. ఆదిశంకరుడు గంగానదిని చూసి పరవశించిపోయి ఎలా భావించి ఉంటారు అనేదాన్ని భావిస్తూ ఉన్నారు ఇక్కడ మహానుభావులు శంకర భగవత్పాదులు వారు. విష్ణుపాదం నుంచి పుట్టిన గంగని తలంచుకోగానే శంకరులు గుర్తొస్తే మనకు గుర్తొచ్చేది ఒకటి ఉంది. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరళ తరంగే శంకర మౌళి విహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పద కమలే. ఆదిశంకరులు వారణాసి అని గుర్తుపెట్టుకుంటే దీని మీద ఒక సబ్జెక్ట్ చెప్పొచ్చు నమ్ముతున్నది. ఏంటో కాశీక్షేత్రం అనేటువంటిది ఎప్పటికప్పుడు ప్రపంచానికి జ్ఞానాన్ని ప్రసరించే జ్యోతిర్మయ క్షేత్రము. అక్కడ విశ్వనాథుడు తత్వజ్ఞానమూర్తిగా ప్రకాశిస్తున్నాడు. అందుకే అక్కడికే వెళ్ళమని గోవింద భగవత్పాదుల వారు ఆదేశించడం, శంకర భగవత్పాదుల వారు అక్కడికి చేరడం జరిగింది. ఆ చేరినటువంటి వాడు గంగను చూసి ఆనందించి గంగపై స్తుతి రచించాడు. ఇందాక ఒకటి చెప్పుకున్నాం, 2 స్తోత్రాలు రచించారు. ఒకటి అష్టకం, మరొకటి కూడా గంగ మీదే పెద్ద స్తోత్రము రచించారు ఆయన శార్దూలాది వృత్తములతో. చాలా విశేషం. కాశీక్షేత్రంలో ఆయన ఎవరిని స్తోత్రం చేయలేదండి? అన్నపూర్ణముని స్తుతించాడు. భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి. ఇక విశ్వనాథుని స్తుతించడం మనకు తెలిసినదే. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాప బృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రవజ్జే. ఇంత చేస్తే క్షేత్రపాలకుని స్మరించకపోతే ఎలాగా? దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఇది కాకుండా కాశీస్థుతులను చేశారు ఆయన. ఆ కాశీస్థుతిలో ఒక్కొక్క శ్లోకంలో అనేక విశేషాలు చెప్పారు. మణికర్ణికాది తీర్థముల గురించి చెప్తూ ఒక శ్లోకం, కేవలం గంగ గురించి ఒక శ్లోకం, కాలభైరవ గురించి ఒక శ్లోకం, అదేవిధంగా అక్కడ అమ్మవార్లందరి మీద ఒక స్తోత్రం, గణపతుల మీద ఒక స్తోత్రం, ఆదిత్యుల మీద ఒక స్తోత్రం, అక్కడున్న జ్యోతిర్లింగములపై ఒక స్తోత్రం, ఇలా అనేకం రచించారు ఆయన. అంతేకాకుండా అసలు అంతఃకాశీ గురించి జ్ఞానపరంగా ఒక అద్భుతమైనటువంటి కాశీస్థుతులు కూడా రచించారు. మొత్తానికి కాశీకి శంకరుల గురించి మనం స్మరణ చేసుకున్నాం ఇప్పుడు. పైగా ఆ గంగకు వెళ్ళి స్నానం చేసేట.
అయితే నిజానికి గంగ ఎలా భూమి కోసం వచ్చిందో ఈయన అలాగే వచ్చారు. గంగా ప్రవాహం మనం తరింపజేయడానికి కోసం భూమికి వచ్చింది. తన ఉపదేశం అనే గంగా ప్రవాహాన్ని మన భూమికి తెచ్చుకొచ్చాడు. తేడా ఏమిటయ్యా అంటే అది వచ్చి అందరిని ముంచుతోంది, ఈయన గంగ అందరినీ ఉద్ధరిస్తోంది అని చెప్పాడు. అద్భుతమైన విషయాన్ని ఇక్కడ వివరించారు. ఇక్కడ విష్ణుపాద నకరాజ్జననాద్వా శంభుమౌళి శశిసంగమనాద్వా యా హిమాద్రిశిఖరాత్పతనాద్వా స్ఫటికోపమ జలా ప్రతిభాతి. స్ఫటికం లాంటి స్వచ్ఛంగా గంగ అక్కడ ప్రవహిస్తుందట. ఏది శివుని విష్ణువు పాదముల నుంచి వచ్చిందో, ఏది శివుని జటాజూటం నుంచి వచ్చినదో, ఏది హిమవత్పర్వతంపై అడుగుపెట్టి ఇక్కడికి ప్రవహిస్తున్నదో, ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఉత్తరవాహిన అయినదో అటువంటి గంగానదికి నమస్కారం చేసి అందులో స్నానం చేసి విశ్వేశరణయుగం ప్రణమ్య భక్త్యా హర్యాజ్యైస్త్రిజసవరై సమర్చితస్య సోనైషీత్ ప్రహితమనా జగత్పవిత్రే క్షేత్రే సావిహ సమయం కియంతమార్య. అక్కడ విశ్వేశ్వర స్వామిని గంగాస్నానం అనంతరం వెళ్ళి సేవించుకున్నారు. ఆ విశ్వేశ్వరుడు అంటేనే సర్వదేవతల చేత ఆరాధింపబడి విశ్వేశ్వరుడు త్రయస్తింకోటి దేవతా సహితుడైన విశ్వేశ్వర స్వామిని అర్చన చేసి తదితర దేవీ దేవతల్ని ప్రార్థన చేసుకుని అక్కడ కొంతకాలం ఉన్నారు. ఆ ఉన్నప్పుడు అనేక మంది పండితులు, అనేక మంది మహాత్ములు, శాస్త్రవేత్తలు ఈ మహానుభావుని కలుసుకున్నారు. వీరితో చర్చలు. ఆ సమయంలో వీరు చేసిన ఉపదేశంతో వాళ్ళ సందేహాలు పటాపంచలైపోయాయి. అన్ని శాస్త్రములు సారం చెప్తున్నాడు ఈ మహానుభావుడు. అన్ని శాస్త్రాల్లో పండితులు వారు. పైగా కొంతమందికి కొన్ని శాస్త్రాలే తెలుసు, అందులో వాళ్ళు తిట్టలు. అందరికీ అన్నీ తెలియక్కర్లేదండి. ఒకడు వ్యాకరణ శాస్త్రవేత్త అంటే చాలు, అతను వేదాంతం తెలుసుకోలేదు అనక్కర్లేదు. తెలుసుకుంటే సంతోషమే. అన్ని శాస్త్రాలు అందరూ పండితులు అవుతారండి, పర్వాలేదు. కానీ అన్ని శాస్త్రాల్లో పండితులు మాత్రం శంకరుడు. అంటే ప్రతి శాస్త్రవేత్త వాడి శాస్త్రం యొక్క సందేహాలు తీర్చుకోవడమే కాకుండా అన్ని శాస్త్రాల పరమార్థం ఏమిటో తెలుసుకున్నారు వీరి ద్వారా. అన్ని శాస్త్రాల పరమార్థం ఒక్కటే, సర్వే వేదాః యత్పదమామనంతి. బ్రహ్మతత్వమే సర్వశాస్త్రముల యొక్క గమ్యము అదే. అందుకే బ్రహ్మతత్వ ప్రతిపాదనలో జీవుడు అంటే ఏమిటి, బ్రహ్మం అంటే ఏమిటి, జగత్ అంటే ఏమిటి, ఈ విచారణ చేయాలండి. ఈ విచారణ లేకుండానే చాలామంది గడిపేస్తుంటారు. ఈ విచారణ చేస్తే జీవుడు అంటే నేనని చెప్పబడుతున్నవాడు, చుట్టూ ఉన్నది జగత్తు. ఇక్కడ వరకు అందరికీ తెలుసు అనుకుంటున్నాం, కానీ ఇది కూడా తెలియదు. జీవుడి గురించి మాత్రం తెలుసండి. చెప్పగలమా ఎవడైనా జీవుడు అంటే ఏమిటో? బ్రహ్మము తర్వాత జీవుడే తెలియదు. జీవుడు తెలిస్తే త్వంపదం తెలిసిపోయింది. తత్వం, జీవుడు త్వంపదవాచ్యుడు, తత్ బ్రహ్మపదం. జీవుడే మనకు అర్థం కావట్లేదు, ఇంక తత్ ఎక్కడ? సరే, జీవుడు అంటే నేను అనుకున్నవాడు, చుట్టూన్న జగత్తు. జీవుడికి జగత్తుకు ఒక అనుబంధం. ఇంతవరకు ఆలోచిస్తారు భౌతికవాదులు. ఈ రెండు ఎవడి చేతులు ఉన్నాయో వాడు ఈశ్వరుడు. అక్కడ జీవుడు, జగత్తు, ఈశ్వరుడు మూడింటి గురించి చర్చ చేస్తూ జీవుడు, జగత్తు, ఈశ్వరుడు వేరువేరా? ఈశ్వరుడి చేత జగత్తు సృజింపబడి జీవులు ఉన్నారు, వారు కర్మలను అనుభవిస్తూ. కానీ ఈశ్వరుడు, జగత్తు, జీవుడు వేరువేరే అని కొంతవరకు అనిపిస్తుంది. విచారణ చేస్తే జీవుడేమిటో జగత్తేమిటో తేల్చేస్తే ఉపాధిపరంగా, అంటే ఏవైతే మనం చూస్తున్నామో ఉపాధులు, శరీరం కూడా చూస్తున్న దగ్గరకు ఇది ఉపాధే, ప్రపంచం చూస్తున్నాక ఇది ఉపాధే. కానీ ఉపాధుల్లో చైతన్యముగా ఎవడున్నాడు వాడు బ్రహ్మము, అది ఎప్పుడు ఒకటే. కానీ జీవుడు, జగత్తు, ఈశ్వరుడు వివేకంతో తెలుసుకోవాల్సింది మూడు ఒకటే అని తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే జీవ జగదీశ్వర అనుబంధమును చెప్తూ మొత్తం బ్రహ్మమే అనే జ్ఞానం విచారణతో కావాలి. అది చెప్పడమే సర్వశాస్త్రం యొక్క ఉద్దేశం. అందుకే కర్మశాస్త్రం కానీ, యోగశాస్త్రం కానీ, ఉపాసనా శాస్త్రం కానీ పరమార్థం మాత్రం బ్రహ్మ విద్యయే అనే ప్రతిపాదన వివిధ శాస్త్రముల యొక్క ప్రమాణాలతో చెప్పాలి. అంతేగాని ఇది ఇంతే అని వాదించడం కాదు ఇక్కడ. అలాగా వచ్చిన వారికి అద్భుత విషయములతో ఆయన జ్ఞానాన్ని బోధించాడు. దీన్ని బట్టి ఎందరో శిష్యులుగా మారిపోయారు ఆయనకి. అలాగా ఆయన కాశీక్షేత్రంలో కొంతకాలం గంగా తీరాలు ఉన్నారు. అలా ఉంటున్న సమయంలో చోళదేశం నుంచి ఒక పండితుడు అక్కడికి వచ్చాడు. అతడు చోళదేశం వహతి తత్ర కవేర కన్య. కవేర కన్య అంటే కావేరీ నది. కావేరీ నది ప్రవహిస్తున్న చోళదేశం నుంచి వచ్చాను అని చెప్పి, నేను ఉపాసకుణ్ణి, ఆయన పెద్ద మంత్రసిద్ధుడండి, సామాన్యుడు కాడు. అనేక శాస్త్రములు చదివాను, అనేక మందిని ఆశ్రయించాను. కానీ నాకు పరమార్థ విషయంలో జిజ్ఞాస ఉన్నది, ఇంకా సరైన సమాధానం లేదు. ఆ విషయంలో నేను కాశీక్షేత్రానికి రాగానే నా మనసుకు స్ఫుటంగా తెలుస్తున్నది ఉపాసనా బలం వల్ల. ఆ విషయంలో ఆశ్రయించవలసిన గురువు మీరే అని తెలిసింది, నేను మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను అన్నారు. ఆయన పేరు సనందుడు. శంకర భగవత్పాదుల వారిని ఆశ్రయించినటువంటి శిష్యుల్లో ప్రధాన శిష్యుడితను. అది ప్రధాన శిష్యుడు. పైగా ఒక మహాత్ముడు భూమి మీదకి అవతరించినప్పుడు
కొందరు దేవతలు కూడా అవతరిస్తారని శాస్త్రం. మీరు రామాయణంలో మొదట మీరు చదివినప్పుడు విష్ణువు రాముడైనప్పుడు ఎవరెవరు దేవతలు ఎవరెవరుగా వచ్చారో మనకి చెప్తారు. అలాగే శంకరులు భూమి మీదకి అవతరించినప్పుడు ఎవరెవరు ఎలా వచ్చారో శంకర విజయం చెప్పిందని ఇక్కడ. అందులో సాక్షాత్తుగా సూర్యుడు సనందుడుగా వచ్చాడు అని చెప్తారు ఇక్కడ. అయితే కొందరు విష్ణు స్వరూపమని చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఇది వేరే విషయం. అలాగే కుమారస్వామి కుమారుల భట్టుగా వచ్చున్నాడు, ఆయన తర్వాత వస్తున్నది. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వచ్చారు. అలాగే బ్రహ్మదేవుడు మండన మిశ్రుడు, విశ్వరూపుడు మండన మిశ్రుడు అనే పేరు ఉన్నవాడిగా వచ్చాడు. సరస్వతి బ్రహ్మపత్ని అయిన సరస్వతి మండన మిశ్రుడి భార్య అని ఉభయ భారతిగా వచ్చినది. ఇలా చూస్తూ ఉంటే ఏ ఏ దేవతాంశాలు ఎలా వచ్చాయో రామాయణం వలనే శంకర విజయం మనకు చెప్తోంది. మొత్తానికి సనందుడు అటువంటి వాడే. ఎందరు శిష్యులు ఉన్నప్పటికీ కూడా అతి ముఖ్యమైన వారుగా చెప్తారు వీడిని. అందుకే సనందుడు వచ్చి కలవడం గొప్ప సన్నివేశం. ఎందుకంటే చతుర్భి సహితై శిష్యై శంకర అవతరిష్యతి అని చెప్తున్నది కదా శాస్త్రం. 4 శిష్యులతో శంకరులు వస్తారు అంటే 4 శిష్యులు ఆయనకి ఎంతోమంది ఉన్నారు, అందులో ప్రధానం. అందుకే మొదటి వాడిని చెప్పుకుంటున్నాం సనందుడు. ఆయన వీరిని ఆశ్రయించారు. ఈయన చెప్తున్న బోధలతో ఆయన ప్రభావితులయ్యాడు. కానీ ఇంకా ఈయన భాష్య రచన చేయలేదండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, కాశీకి వచ్చారు, తాను చదువుకున్న శాస్త్రముల సారం ఏమిటో వాళ్ళందరూ బోధిస్తున్నాడు. సారం ఏంటో నేను చెప్పక్కర్లేదు, ఉత్తరమీమాంస చెప్తూనే ఉన్నది, ఉపనిషత్తు బ్రహ్మసూత్రములు, వాటి హృదయం ఇది అని చెప్తూ ఉన్నారు ఆయన. ఇలాంటి సమయంలో ఇలాగే కూర్చుంటే ఎలాగా? భాష్య రచన చేయవద్దు, అందుకు కదా వచ్చారు. గురువుగారు కాశీకి వెళ్ళమన్నారు, అంతే, వచ్చేసాడు. తర్వాత వెళ్ళాలని చెప్పడానికి ఇంకేదో సంకేతం రావాలి, ఆదేశం రావాలి. ఇలాగుంటున్న సమయంలో ఏకదా ఖలు వియత్రిపురద్విట్ఫాలలోచన హుతాసన భానో విస్ఫులింగ పదవీం దదతీషు ప్రజ్వలత్తపనకాంత శిలాసు. అప్పుడు ఆ కాశీక్షేత్రంలో ఒకానొక వేసవి కాలంలో మధ్యాహ్న వేళ తీవ్రమైనటువంటి ఎండ ఉన్నది. ఆ సమయంలో గంగా స్నానానికి వెళ్ళి వస్తున్నారు శంకరులు. శంకరో దివస మధ్యమ భాగే పంకజోత్పల పరాగ కషాయాం జాహ్నవీమభియయౌ సహ శిష్యై ఆహ్నికం విధివదేశ విధిత్సు. ఆయన మధ్యాహ్న సమయంలో చేయవలసిన ఆహ్నికమునకై గంగా తీరానికి వస్తున్నారు. అంటే సన్యాసికి కూడా కొన్ని కృత్యములు ఉన్నాయి, గృహస్థు వంటి కృత్యములు కావవి, వారికి ఉండవలసిన వాళ్ళకు ఉంటాయి. అదే మధ్యాహ్నం చేయవలసిన ఆహ్నికమునకై, వారు చేయవలసిన దానికై శిష్యైరాహ్నికం విధివత్ ఏష విధిత్సు అన్నారు ఇక్కడ. శిష్యులతో సహా ఆ గంగ వద్దకు ఆయన వస్తూ ఉంటే త్రోవలో సౌంత్యజంపతి నిరీక్ష చతుర్భిర్భీషణైస్వభిరనుద్ధృతమారాత్, ఆ త్రోవలో 4 కుక్కలను వేసుకుని, ఒక కల్లుకొండ పెట్టుకుని, ఒక కంబళి వేసుకుని ఒక ఆయన వస్తున్నాడు. వెంటనే శంకరులు ఏమన్నారంటే గచ్చ దూరమితి తాం నిజగాద, గచ్చ దూరం ఇతి తం నిజగాద, గచ్చ దూరమితి తం నిజగాద, దూరం వెళ్ళు, పక్కకెళ్ళు అన్నాడు. అనగానే ప్రత్యువాచ స శంకరమేనం. అప్పుడు అతను అంటున్నాడు, ఏమంటున్నావు? దూరం వెళ్ళన్నావు. ఎవరిని దూరం వెళ్ళమంటున్నావు? అన్నమయమైన శరీరాన్ని దూరం వెళ్ళమంటున్నావా, చైతన్య స్వరూపమైన ఆత్మని దూరం వెళ్ళమంటున్నావా అని అన్నాడు. ఈ సన్నివేశం జాగ్రత్తగా తెలుసుకోకపోతే కొన్ని ప్రమాదాలు జరుగుతాయి, జరిగేవి కూడా. ఎవడికి తోచినటువంటి వ్యాఖ్యానించేసి ఇది సాంకర్యాలకు అన్వయించేశారు చాలా. కనుక శంకరులు ఇలా చెప్పారు కనుక, ఏది లేదా శంకరులకు ఆయన బోధించాడు కనుక జాతి భేదాల్లో కుల భేదాల్లో ఏదైనా పర్వాలేదండి అన్నా చెప్పాడు శంకరులు. ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడిన వాడు ఎవడు, ఇది సరిగ్గా తెలుసుకోవాలి. అందుకే మహాత్ముల చరిత్ర చెప్పేటప్పుడు సామాజిక విప్లవ దృష్టి కాదు, సంప్రదాయ దృష్టి ఉండాలి. ఇది అవసరం. ఇది లేకుండా సామాజికం విప్లవం అంటే సమాజంలో ఇవాళ ఉన్న పరిస్థితి రేపు ఉండదు, ఒకప్పుడున్న మరొకటి మారుతూ ఉంటాయి. ఇవి శాశ్వత సత్యాలా? సమాజం క్షేమంగా నడవడం కోసం ఆయా కాల పరిస్థితులు రకరకాలు వస్తూ ఉంటాయి. కనుక సమాజాన్ని గౌరవించాలి, అందులో సందేహం లేదు. కానీ ఇక్కడ ఒక బ్రహ్మవేత్త అయినటువంటి వాడు, సామాన్యుడు కాడు, ఒక సన్యాసి, ఆయనతో మాట్లాడుతున్నాడు వచ్చినటువంటి వాడు. ఏమని? అన్నమయమైన శరీరాన్ని దూరం వెళ్ళమంటావా, లేక చైతన్యాన్ని దూరం వెళ్ళమంటావా అన్నాడు. ఇక్కడ దీని భావం ఏమిటి? నిజానికి ఇక్కడ దీనికి సంబంధించి ప్రాచీనంగా అనూచానంగా ఒక విషయం వస్తున్నది. అందులో ఏముంటుంది అంటే, ఇదే నేను చెప్పిన ఈ శ్లోకమే, అన్నమయాదన్నమయం అథవా చైతన్యమేవ చైతన్యాత్ యతివర దూరీకర్తుం వాంఛసి కిం బ్రూహి గచ్చ గచ్చేతి. గచ్చ గచ్చ అన్నావు కదా, వెళ్ళి వెళ్ళని.
దేన్ని దూరం చేయాలనుకుంటున్నావు? అన్నమయమైన శరీరాన్ని అన్నమయ శరీరం నుంచి దూరం చేయమంటున్నావా? చైతన్యాన్ని చైతన్యం నుంచి దూరం చేయమంటున్నావా అన్నాడు. ఇంత ప్రశ్న వేశారంటే ఇతడు సామాన్యుడు కాడని తెలియాలి కదా. సామాన్యుడు కాడని తెలిసేకి ఏం చేయాలి? పాద నమస్కారం చేయాలి, అంతే. ఇది తెలుసుకోవాల్సినది. కనుక ఈ ప్రశ్న వేసిన వాడు సామాన్యుడు కాడు, ఇతడు బ్రహ్మజ్ఞాని. అందుకని ఇవాళ ఒక పుస్తకం చదివి వచ్చి మాట్లాడేయడానికి లేదు. ఇక్కడ అనుభవపూర్వకమైన ఒక జ్ఞాని వచ్చి మాట్లాడుతున్నాడు. ఏ రూపంలో? ఆ చుట్టూ కుక్కలతో ఉన్నటువంటి కుక్కలు వండుకు తినేవాడి రూపంలో ఉన్నాడైనా. అప్పుడు శంకరులు మాట్లాడుతున్నారు. ఇది తెలియక చాలామంది వ్యత్యస్తం చేసి ఏం చెప్తున్నారు అంటే, శంకరులకి వీడంటే వాడంటే భేదం ఉంది కనుక అజ్ఞానం పోగొట్టడానికై ఆ రూపంతో భగవంతుడు వచ్చాడు అన్నారు. శంకరులు అజ్ఞానం అండి మాట అంటే తప్పు కదా. అక్కడ శంకరులకి తెలియజేస్తున్నదంటే శంకరులు కొత్తగా పాఠం చెప్పడం కాదు, శంకరులకు తెలియంది కాదు. శంకరులు ఏ ఉద్దేశంతో అవతరించారో ఆ పని చెయ్యడానికి, శాసించడానికి వచ్చాడు అతడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే సంప్రదాయ ప్రకారంగా ఇక్కడ గమనించవలసింది, ఒక రెండు జాతుల మధ్య వైషమ్యం గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే ఇది సామాజిక దృష్టితో చాలామంది కువ్యాఖ్య చేశారు. ఒక్క మాట అడుగుతాం, మీరు చక్కగా స్నానం చేసుకుని వీధిలోకి వస్తూ ఉంటే ఒకదాని కూడా ఒంటి నిండా బురద పూసుకుని కళ్ళు తాగుతూ కుక్కలను వేసుకుని మీదకి వస్తే ఏం చేస్తారు? జాతి గురించి వదిలేయండి, మీ తమ్ముడే కావచ్చు, వాడు ఒంటి నిండా బురద పూసుకుని కుక్కలను వేసుకుని మీదకి వస్తే ఏం చేస్తారు చెప్పండి? పక్కకి వెళ్ళి అంటారు, అంతే కదండి. అంత మాత్రం చేత వైషమ్యమా అది? ఇక్కడ అది సహజం. అలాగే గంగా స్నానానికి మీరు వెళ్ళారు, స్నానం చేసి శుద్ధిగా వస్తూ ఉంటే కళ్ళు తాగుతూ మాంసం తింటూ కుక్కలు వేసుకుని మీదకి వస్తే ఏం చేస్తారు? ఎవడైనా వాడు ఏ జాతి వాడైనా ఏమంటారండి? కొన్ని ఆయన పక్కకి వెళ్ళు, నేను స్నానం చేసి ఇలా వచ్చాను, నువ్వు అవి లేవు కదా, సంస్కారం అంటారు దాన్ని. ఇదేం పెద్ద తప్పే ఉందండి దీనిలో. కనుక వ్యవహార రీత్యా ఇదేం దోషం కాదు. అంత మాత్రం చేతి వీడు తక్కువ వాడు ఎక్కువ అయిపోడు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇంట్లో మడికట్టిన తల్లి మడికట్టని పిల్లాడిని ముట్టుకోదు, అవునా లేదండి? ఇది తెలియక అసలు అస్పృశ్యత అనే పదం మన సంప్రదాయంలో లేదు, తెలుసుకోండి. ఎక్కడి నుంచి వచ్చి పడిందో ఇది. ఇక్కడ అస్పృశ్యత ఏంటండి? శౌచం ఉంది, తెలుగులో మడి అని మాట్లాడదు, అంతే. ఇక్కడ దాన్ని అస్పృశ్యతను అన్నారా? కొన్ని పద్ధతులు ఉన్నప్పుడు కొందరు ముట్టుకోరు, అవునా లేదా? మనవాడే కానీ ఐసీయూలో ఉంటే మనల్ని రానివ్వరు డాక్టర్ లోపలికి. అవన్నీ కూడా ఎందుకే మర్యాదలు? ఇది నువ్వు భౌతికంగా కనబడుతున్న కారణం చెప్తా వైద్యంలో, ఇది సూక్ష్మంగా కారణం చెప్తుంది ధర్మశాస్త్రం. ఎక్కువ తక్కువలు ఏమున్నాయండి ఇందులో? కానీ ఒకడిని ఇంకొక కోణంలో కేవలం ఉపాధి దృష్టితో అవమానించితే వాడు ఎప్పుడూ తరించడు, ఇది తెలుసుకోండి. ఇక్కడ అవమానించడం ఏం కనిపించట్లేదు. ఇక్కడ నువ్వు చైతన్యాన్ని చూస్తున్నావా, శరీరాన్ని చూస్తున్నావా? ఇది ప్రశ్న వేశాడు. అంటే శంకరుల దృష్టి ఏమిటో బయట పెడుతున్నాడు. అందుకని శంకరులకి జ్ఞానోపదేశం చేసి రియలైజేషన్ ఇవ్వడం కాదు ఇందులో ఉన్నది. శంకర్ ఆల్రెడీ రియలైజ్డ్ సోల్, తెలుసుకోండి. ఇక్కడ ఆయనకి రియలైజేషన్ ఏంటి? ఇవి తెలియక శంకరులు అంటే ఏమిటో, సిద్ధాంతం ఏంటో తెలియక సినిమాలు తీసాడు, నాటకాలు రాశాడు. ముందు అద్వైతం ఏంటో చదువుకుని అప్పుడు తీయండి. ఒక మహానుభావుడి చరిత్ర తీసేటప్పుడు అతడి సిద్ధాంతం తెలియాలి. నీకు తెలియకపోతే కెమెరా పట్టుకుని తీయడమే నీకు తెలిస్తే, తెలిసిన పండితుల దగ్గర మఠం వేసుకు కూర్చొని నేర్చుకుని తీయాలి. ఈ రెండింటిలో ఏదైనా ఉండాలి, వాడి గైడెన్స్తో తీయాలండి. ఇక్కడ ఇలా కాకుండా ఎవడు పెడితే వాడి చరిత్రలు తీసేసి, శంకరులకి ఇంకా అజ్ఞానం పోలేదు, అందుకే నేను బయలుదేరి వస్తున్నాను, శివుడు ఇలా బయలుదేరి వచ్చినట్టు ఆయన వ్యాఖ్యానించాడు. ఏం చేస్తాం? ఇవన్నీ సామాజిక భాషని చెప్తాం. అందుకే నిజానికి నాకు సమయం తక్కువ ఉన్నా, 2 రోజులు పూర్తి చేయని హడావుడున్నా, సందేహాలతో ఎవరిని పంపే ఇష్టం లేక ఇక్కడ ఆగి కొంచెం చర్చ చేస్తున్నాం. ఇక్కడ అయితే ఇక్కడున్న మహాత్ములు సందేహాలు ఉన్నవారు కాదు, సందేహాలకు సమాధానం చెప్పగలిగిన వాళ్ళే ఉన్నారు. అయినప్పటికీ చెప్పు అని కూర్చోబెట్టాక చెప్పాల్సిన పద్ధతి ఇదే కనుక చెప్తున్నాం, అంతకుడు మరొకటి కాదు. ఇక్కడ అందుకే ఇక్కడ విశేషం గమనించవలసిన అంశం ఏమిటంటే, శంకరుని ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్తగా రియలైజ్ అయ్యారనడానికి లేదు. శంకరులకి ఏం తెలుసో బయట పెట్టాడు ఈయన. అందుకే ప్రశ్న ఏం వేశాడు? అన్నమయ శరీరాన్ని దూరం వెళ్ళమంటున్నావా, చైతన్యాన్ని దూరం వెళ్ళమంటున్నావా? అంటే ఈ స్థూల శరీరానికి అన్నమయ శరీరం అని పేరండి. ఈ లోపల బయటకు కనబడుతున్నది అన్నమయ శరీరం. అంటే ఇంద్రియములతో ఉన్న బాడీ, ఈ లోపల ఉన్న ఆర్గన్స్ కూడా అన్నమయ శరీరమే. దీన్ని స్థూల శరీరం అనుకుంటారు. దీని లోపల సూక్ష్మ శరీరం ఉంటుంది. అది ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ అని 3 కోశాలతో ఉంటుంది సూక్ష్మ శరీరం. ఇవి కనబడవు, అందుకే సూక్ష్మం అన్నారు. ఇది కనబట్టేట్టు అది కనబడదు, అంతే. అందుకే దీన్ని స్థూల శరీరం అన్నారు. దీనికి అన్నమయ కోశం స్థూల శరీరం. సూక్ష్మ శరీరం 3 కోశాలుతుంది, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ. చూసారా ఈ ఆర్గ్యుమెంట్ వల్ల మనకంత నాలెడ్జో? ఈ 3 కోశములు కలిపి సూక్ష్మ శరీరం.
మూడవ శరీరం కారణ శరీరం, ఇది ఆనందమయ కోశం అని చెప్పబడుతుంది. ఇవి కోశములు. ఇందులో ప్రాణమయ మనోమయ ఇవి కనబడవు. కనబడేది మాత్రం అన్నమయమే. అది అన్నమయాన్ని వెళ్ళమంటున్నావా అన్నాడు ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములకు కూడా స్వతసిద్ధంగా చైతన్యము లేదు. ఇది తెలుసుకోవాలి. వీడికి చైతన్యం లేదు కనుక కదులు అని చెప్తే జడమైన స్థూల శరీరం తనంత తాను కదులుతుందా? కనుక దూరం వెళ్ళు అంటే దేని దూరం వెళ్ళమంటున్నావు? శరీరాన్ని. అన్నమయమైన శరీరం, నీదొక అన్నమయ శరీరం, నాదొక అన్నమయ శరీరం. దూరం వెళ్ళు అంటే జడమైన శరీరం ఎలా దూరంగా వెళుతుంది? అది ఎలాగో తనంత తాను కదలలేదు. మరి దాన్ని కదిలించేది ఏది? ప్రశ్న వేయాలి. ప్రాణము కూడా పరమాత్మ కాదు. ప్రాణం సూక్ష్మశరీరంలో ఒక భాగం. దానికి కూడా కారణమైన వాడు ఉన్నాడు. వాడు చైతన్యం పరమాత్మ. ఆ చైతన్యం సర్వవ్యాపకం. కానీ సర్వవ్యాపకమైన చైతన్యం ఇట్టుంచోటి ఎలా కదులుతుంది? అంతటా అదే ఉంది. ఇట్టుంచుడు కదిలిందంటే అక్కడ లేకపోతే కదా కదులుతుంది. కానీ చైతన్యం సర్వవ్యాపకమైనప్పుడు ఎట్టు కదులుతుంది? ఎక్కడికి దూరం వెళుతుంది? ఇక అన్నమయ శరీరం తనంత తాను జడము కనుక అది ఎక్కడికి వెళుతుంది? ఇప్పుడు దేన్ని వెళ్ళమంటున్నాం అన్నాడు. దీనితో శరీరము ఆత్మ రెండింటిని విడదీసి చూడవనే వివేకము అతని మాటలు స్ఫురించింది. ఎప్పుడు ఇతడు సామాన్యుడు కాడు. బ్రహ్మజ్ఞానం కానీ ఉంటే వాడు బ్రాహ్మణుడైనా చండాలుడైనా నా గురువే అన్నాడు ఇక్కడ. అది శంకరులు అన్నది. అంతేగాని వాళ్ళు తప్పు అయిపోయింది నాన్న క్షమించు నువ్వు గురువే అనలేదు ఆయన. బ్రహ్మజ్ఞానం అనేది కానీ ఉంటే వాడు బ్రాహ్మణుడైనా చండాలుడైనా నాకు గురువే. కనుక ఎప్పుడు బ్రహ్మజ్ఞానం అనేది ఉన్నప్పుడు, బ్రహ్మజ్ఞానం అనేది పలికినప్పుడు అది. కానీ ఉపాధి తాదాత్మ్యం ఉంటే మాత్రం ఉపాధి మర్యాద ఉంటుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఉపాధి తాదాత్మ్యం ఉన్నప్పుడు మాదంతా ఒక్క కులం నీదంతా ఒక్క కులం అంటే ఉపాధి తాదాత్మ్యం, దానిలో ఇవి వర్తించు. బ్రహ్మజ్ఞానంలో వచ్చినప్పుడు వాడు ఏ ఉపాధిలో ఉన్నా బ్రహ్మమని ఎరుకతో ఉన్నప్పుడు వాడి స్థితి ఇది. ఇది తెలుసుకోవాలి. కించిత్ భేదం అత్యంత సూక్ష్మం. ఇది తీసుకొచ్చి శంకరులు అలా చెప్పారు కనుక ఎవరెవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అన్నారు. పెళ్లి చేసుకోవడానికి శంకరులు చెప్పలేదు. ఎందుకంటే ఆత్మకి పెళ్ళే లేదు. కొందరు అంటూ ఉంటారు ఏదైనా తినచ్చండి ఆత్మకి ఏది అంటుతుందని. ఆత్మకు అంటది కానీ తినకూడదు, తింటే శరీరం పోతుంది, ఆత్మ పోదు. కనుక తిండి శరీరం తింటుంది, ఆత్మ తినదు. పెళ్ళిళ్ళు శరీరాలు చేసుకుంటే కానీ ఆత్మలు చేసుకో. ఇవి తెలియక బట్టతలికి మోకాలికి ముడిపెట్టినట్టు ఎక్కడ సమానత్వము ఎక్కడ ఉపాధులు భేదము ఉంటుందో తెలుసుకోక దీన్ని అంటగంటేసి బ్రహ్మజ్ఞానాన్ని అజ్ఞానం కింద మార్చేస్తున్న కాలంలో మనం ఉన్నాం. కొంచెం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది లాగాలి. దీన్ని ఆవేశపడిపోక్కర్లేదు. ఇందులో వివక్షలు లేవు, పక్షపాతాలు లేవు, కులద్వేషాలు లేదు. శుద్ధమైన జ్ఞానమే ఉన్నది ఇక్కడ తెలుసుకోవాల్సింది. అందుకే శంకరులు వెంటనే ఇలా చెప్పిన వాడెవడో వాడు సాక్షాత్ గురువే నాకు అన్నాడు అని చెప్తూ 5 శ్లోకాలు శంకరులే చెప్పారు ఇక్కడ. అలాగైతే కనకధార స్తోత్రం ఆయన రచన ఈ వేదాంత శాస్త్రం 5 శ్లోకాలు. 5 శ్లోకాలు చెప్పుకోవాలంటే నాకు ఒక 5 రోజులు కావాలండి. మీకు అది లేదు, రేపటికల్లా పూర్తి చేసేయాలి. ఏం చేస్తాం? కానీ 5 శ్లోకాల్లో ఒకటైనా అనుకోకపోతే ఎలాగా? జాగ్రస్వప్న సుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజృంభతే యా బ్రహ్మాది పిపీలకాంతతనుషు ప్రోతా జగత్ సాక్షిణి సైవాహం నచ దృశ్యవస్త్వితి దృఢప్రజ్ఞా హి యస్యాస్తి చేత్ చండాలోస్తు సతు ద్విజోస్తు గురిరిత్యేషా మనీషా మమ. 5 శ్లోకాల్లో చివరి పాదం చండాలోస్తు సతు ద్విజోస్తు. వాడు చండాలుడైనా ద్విజుడైనా గురుహు ఇది ఏషా మనీషా మమ. గురువన్నా భావం ఎప్పుడు పైన చేత్ అనే మాట ఉన్నది. ఏమిటంటే జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, సుషుప్తవస్థలో ఏ జ్ఞానం ఉన్నదో అది. అంటే జాగ్రత్త అవస్థలో ఉన్నట్టు స్వప్నావస్థలో ఉంటామా? ఇలాగే కొంతసేపు చెప్తే వెళ్ళొచ్చండి. ఈ రెండిట్లో ఉన్నట్టు సుషుప్త అవస్థలో ఉండవు. ఇప్పుడు జాగ్రత్త స్వప్నం ఒకటా? ఎవడైనా ఒకటి అంటాడే చెప్పండి. సుషుప్తి అంటే డీప్ స్లీప్ అండి. కొందరికి కలలు రావు, డీప్ స్లీప్ వస్తుంది. కొందరు ప్రవచనం దగ్గర కూడా వస్తుంటుంది, వేరే విషయం. కానీ మొత్తానికి 3 స్టేట్స్లో ఒకటి ఉన్నట్టు ఒకటి ఉండదు. కానీ ఏదో ఒకటి సత్యం కావాలని మీరంటే ఇందులో ఏది సత్యం? ఏదో ఒకటే సత్యం కాబట్టి ఏది సత్యం? జాగ్రత్త సత్యమా స్వప్న సత్యమా? జాగ్రత్త సత్యం అని నువ్వు జాగ్రత్త అవస్థకు వచ్చినప్పుడు అంటున్నావు. స్వప్నావస్థలో అదే సత్యం అనుకుంటున్నావు. సుషుప్త అవస్థలో ఏదీ తెలియట్లేదు కానీ ఏదో ఒకటి ఉంది, అందుకే మళ్ళీ లేచి బయటకు వచ్చావు. ఇప్పుడు ఆలోచించు, 3 అవస్థలు మారాయి కానీ 3ఇంట్లో చైతన్యం అనేది మారలేదు కదా. ఆ చైతన్యమే బ్రహ్మము, అదే నీ యొక్క స్వరూపము. ఇది తెలుసుకున్నాడు ఇక్కడ. ఎలాగైతే 3 అవస్థల్లోని మారిన చైతన్యం నీ ఉపాధిలో ఉందో సర్వోపాధులు ఎందుంది. చైతన్యమే నువ్వని తెలిసాక సర్వోపాధిలో సర్వవ్యాపకమైన బ్రహ్మమే నేనని తెలుస్తుంది కదా అని ఎవడైతే తెలుసుకుంటున్నాడో దృశ్య వస్తువు నేను కాదు,
దృశ్యవస్తువుని సాక్షిగా చూస్తున్న చైతన్యమే నేను అని ఎవడైతే తెలుసుకున్నాడో సైవాహం నచ దృశ్యవస్తువు కాదు. ఇది దృఢప్రజ్ఞా యస్యాస్తి చేత్, ఇది దృఢప్రజ్ఞగా ఎవరి యందుందో. అదే ఉపన్యాసం విన్నప్పుడు పుస్తకం చదివినప్పుడు అంతా నిజమేనండి అనిపిస్తుంది, అది మూసిగానే అది పోతుంది. ఆ దృఢప్రజ్ఞగా మిగిలిపోవాలి జ్ఞానం. అది ఎవరికైతే ఉంటుందో వాడు చండాలోస్తు సత్ ద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. ఈ శ్లోకాన్ని క్లుప్తంగా చెప్పిన భాష్యం ఇది. అర్థమైంది కదా? ఇలా 5 శ్లోకాలు చెప్పాడు మహానుభావుడు. అంతేకాదు ఇంకొక మాట చెప్తున్నానయ్యా, నువ్వెవరో నాకు తెలిసిపోయింది అని నమస్కారం చేసి, దాసస్తేహం దేహ్య దృష్ట్యాస్మి శంభో జాతస్తేంసో జీవదృష్ట్యా త్రిదృష్టే సర్వస్యాత్మన్నాత్మదృష్ట్యా త్వమేవ ఇత్యేవం మేధీర్నిశ్చిత సర్వశాస్త్రై. శంకర విజయం అనే పేరుతో శంకరుల యొక్క అద్వైతమనే ఉపనిషత్ తత్వానంతని చెప్పుకునే అవకాశం మనకిచ్చిన జగద్గురువులకి ప్రణామం చేసుకుంటూ ఏమని చెప్తున్నాడంటే, ప్రతివాడికి 3 రకాల దృష్టి ఉంటుంది. నేను దేహాన్ని, ఉంటుందా లేదా చెప్పండి? అందరికీ అదే ఉంటుంది. రెండవది, ఈ దేహాన్ని శాసించే బుద్ధిని నేను, లేదా ప్రాణము నేను అని రెండవది ఉంటుంది. దేహానికి బుద్ధికి కూడా చైతన్యం ఇస్తున్నవాడు ఒకడున్నాడు, పరమాత్మ. ఈ 3 రకాల దృష్టి. మూడోది రావడం మహా కష్టం అనుకోండి. దేహ దృష్టితో నేను ఆలోచిస్తున్నంతసేపు, అంటే నేను దేహాన్ని, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి అని దేహం దృష్టితో నేను ఆలోచిస్తున్నంతసేపు, ఓ పరమేశ్వరా నీకు నేను దాసుణ్ణి. దాసుడు అంటే అర్థం ఏంటి? నాకంటే భగవంతుడు గొప్పవాడు, ఆయన్ని నేను ఆశ్రయించాను, ఆయన అనుగ్రహం వల్ల నేను బ్రతుకుతున్నాను, నాకంటూ స్వతంత్రత లేదు, ఈశ్వర అధీనుణ్ణి నేను. దాసుడు అంటే స్వతంత్రత లేనివాడు. అవునా లేదండి? దాసుడికి స్వతంత్రత ఉంటుందా? తన యజమానికి చెప్పకుండా ఏం చేయడానికి లేదు, యజమాని చెప్పిందే చేయాలి. కనుక నేను ఈశ్వరుడికి అధీనమై ఉన్నాను అనుకోవడమే దాసభావం. కనుక దాసభక్తి కూడా అంత తేలిక కాదని మనకు తెలిసిపోయింది. ఈశ్వరుడు మనకు అధీనమయ్యాడా లేడా అని ఆర్గ్యూ చేస్తుంటాం, కానీ ఈశ్వరుడికి అధీనంగా బ్రతకం. అలా బ్రతికితే మాత్రం గొప్ప జీవితం అండి. నేను ఈశ్వరుడి వాడును, ఆయన ఏది చెప్తే అదే, ఆయన ఎలా నడిపిస్తే అది దాసభావం. అది భక్తిలో గొప్పది. అందుకే నేను దేహదృష్టితో చూస్తున్నంతసేపు నీకు దాసుణ్ణి. ఎందుకంటే ఈశ్వరుడు సర్వాధికుడు, జీవుడు అల్పజ్ఞుడు, ఆయన సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడైన ఈశ్వరుడు, అల్పజ్ఞుడైన జీవుడు ఎలా ఒకటవుతారు? కనుక దేహదృష్టితో ఉన్నప్పుడు నేను అల్పజ్ఞుణ్ణి, కనుక దేహదృష్టితో నీకు దాసుణ్ణి. అదే నేను ఈ దేహంలో సూక్ష్మ శరీరంతో నేను ఒకడున్నాను, స్థూలం కాక, వాడు జీవుడు. ఆ జీవదృష్టితో చేస్తే అసలు ఇంత చైతన్యం వస్తుందంటే నా లోపల కూడా చైతన్యం ఉంటే కదా వస్తుంది ఇక్కడ. కాబట్టి చైతన్యం ఎవరిది? పరమాత్మది కదా. మరి నా శరీరంలో ఉందంటే ఇంత శరీరం సర్వవ్యాపకం, బ్రహ్మం ఎలా అవుతుంది? బ్రహ్మం సర్వవ్యాపకం, నాలో చైతన్యం నా శరీరంలో మాత్రమే ఉంది. అప్పుడు నేను ఎవరిని? స్పార్క్ ఆఫ్ ఇట్. నేను ఆ పరమాత్మ యొక్క ప్రకాశంలో ఒక అంశని. కనుక నేను దేహదృష్టితో నీకు దాసుణ్ణి, జీవదృష్టితో నీకు అంశని, ఆత్మదృష్టిలో నువ్వు నేను ఒకటే అన్నాడు. ఇది గొప్ప విషయం. మొత్తం తెలిపోయింది. ఇది ఎలాంటిది అంటే, కొండలో నీళ్లు వేడెక్కుతున్నాయి. దేనివల్ల? సూర్యుడి కాంతి వల్ల. ఇది కొంచెం చిన్న ఉదాహరణ, పెద్ద వేదాంతం చెప్పే టైము నాకు లేదు. కొండలో నీళ్లు ఎవరి వల్ల వేడెక్కుతున్నాయి? సూర్యుడి వేడి వల్ల. అంతేకాదు, కొండలో నీళ్లు కనబడుతున్నాయి, అందులో తడతల కాంతి కనబడుతుంది, అంటే వెలుగు. నీటికి వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది చూసారా? కొందరైనా చెప్పారు, నా ఆత్మ గురించి అడగలేదు, నీటిలో వెలుగు గురించి అడిగాను. నీటిలో వెలుగు సూర్యుడి వల్ల వచ్చింది, వేడి సూర్యుడి వల్ల వచ్చింది. అప్పుడు కొండ అనుకుందిట, నేను వెలిగిపోతున్నాను, నాకు వేడి అని కొండ అనుకుందిట. కొంతసేపుకి కొండకు బుద్ధి వచ్చింది, నేనేం వెలగట్లేదు, నీటిలో ఒక వేడి ఉంది, నీటిలో ఒక వెలుగుంది, కానీ నాది కాదనుకుంది. అప్పుడు వెలుగు వేడి ఎక్కడున్నాయి? ఇప్పుడు చెప్పింది అని చెప్పండి, నీటిలో ఉన్నాయి. కరెక్ట్ అవునా లేదా? కనుక కొండ దృష్టితో చూస్తే దేహం, నీటి దృష్టితో చూస్తే జీవుడు. కనుక నీటిలో ఉన్న సూర్యుడు జీవుడు. కనుక సూర్యుడు ఎక్కడున్నాడు? నీటిలోనా? అలా తాదాత్మ్యమే చెప్పాలమ్మా. నీటిలో లేడు, మీరు పిలిచి చూపించచ్చు, చూడరా నేను అంత నాతో వాదిస్తావు, కానీ నీటిలో సూర్యుడు చూడని చూపిస్తే కనబడుతుంది, నీటిలో కనబడదు. కానీ ఎక్కడున్నాడు సూర్యుడు? నీటిలో ఉన్నాడు. నీటిలో ఉన్నాడని సత్యమే, కానీ అసలు సత్యమేది పైన ఉన్నాడు. ఇప్పుడు నీటిలో సూర్యుడు స్పార్క్ ఉందా? సూర్యుడు ఒక పార్ట్ ఉందా నీటిలో? సూర్యుడికి పార్ట్ ఉందా? పార్టే లేదు. పార్ట్ దేనిది? కొండది, నీటిది పార్ట్. పార్ట్గా ఉన్న పార్ట్లో సూర్యుడు ప్రతిఫలించగానే సూర్యుడికి కూడా నువ్వు పార్ట్ అంటున్నావు. పిచ్చినైనా అక్కడికి ఆయన ప్రకాశించినా అది అంశ అనుకోకు, అది ప్రతిబింబముగా చైతన్యం ఇస్తున్నాడు. నీటికి వెలుగు వేడి ఎలా సూర్యుడు ఇస్తున్నాడో
ఈ మనస్సుకి ప్రాణానికి బుద్ధికి వెలుగునిస్తున్న పరమాత్మకుడున్నాడు. వాడు కొండలో సూర్యుడు పరిమితం కానట్లే శరీరానికి పరిమితుడు కాడు. అది ఆత్మ. కానీ ఆత్మదృష్టితో నువ్వే నేను, సర్వవ్యాపకుడు వేరు నువ్వే నేను. జీవదృష్టితో నీ అంశని, అంటే నీటి దృష్టితో చూస్తే నీ అంశని, దేహ దృష్టితో నీ దాసుణ్ణి. ఇందులో ఏది సత్యం చెప్పండి? మూడవదే సత్యం. కానీ అది వెళ్ళడానికి మొదటి నుండి దాటి వెళ్ళాలి కదా. అది మొత్తం ఇదే ద్వైత విశిష్టాద్వైత అద్వైత సమన్వయం ఒక్క శ్లోకంలో చూపాడండి. ఇందులో ఏదీ కాదనలేదు. దేహదృష్టి అన్నంత వరకు నువ్వు దాసుడివే, తెలుసుకో. అందుకే అహం బ్రహ్మాస్మి అనే వాక్యం అనుభవానికి రానంత వరకు చెప్తే వాడు నాలుగు కోసేయాలన్నాడు శంకరుడు, తెలుసా? అకృత్వా వృత్తి విలయం అజ్ఞాత్వా బ్రహ్మమవ్యయం అహం బ్రహ్మాస్మి యో బుర్యాత్ తస్య జిహ్వాం వికర్తయేత్ అన్నాడు ఇక్కడ. అంటే ఇంద్రియ ప్రవృత్తుల్ని మనసులో లయం చెయ్యనంత వరకు, ఇంద్రియములు నేను, ప్రపంచము నేను, ఇవి నావి అనే భావం అణగిపోనంత వరకు నువ్వు జీవుడివే. అప్పుడు భగవంతుడిని ఆరాధించాలి, కర్మలు చేయవలసిందే. ఇవి అణగిపోయిన తర్వాతే అహం బ్రహ్మాస్మి అనాలి. ఇవి అణగనంత వరకు నువ్వు అహం బ్రహ్మాస్మి అన్నావా నీ నాలుగు కోసేయాలన్నారు. అలాగే కత్తిరి పట్టుకు తిరగద్దు. దీని అర్థం ఏంటంటే ఏ స్థాయిలో ఏ మాట్లాడాలో తెలియాలండి ఇక్కడ. అంతకు ఒక ఆయన అన్నాడు, రమణ మహర్షికి ఇవేవి పట్టవండి. ఎవరికి? అది చెప్పారు కదా, నాకు పడతాయి. ఎందుకంటే రమణులకి నీ వెహికల్ పట్టదు, నీ సూటు పట్టదు. ఆయన స్థాయి ఏమిటి, మన స్థాయి ఏమిటి? కనుక వాళ్ళు ఆరురోగులు ఏంటంటే అదొకటి ఉందని తెలుసుకుని దానికోసం ప్రయత్నిస్తూ, ఎందుకంటే గమ్యంలో ఇల్లు ఉంటుంది, ఇల్లు ప్రయాణం చేయదు. ఇంటివైపు మీరు కారులో వెళ్తున్నారు, ఇల్లు ప్రయాణం చేయదు కనుక నేను ప్రయాణం చేయనని కూర్చుంటే వెళ్ళలేవు ఎప్పటికీ. కానీ ప్రయాణం చేసే కారు ఎంతవరకు ప్రయాణం చేస్తుంది? ప్రయాణం చెయ్యని ఇంటి వరకు వెళ్తుంది. అందుకే మనం కూడా ఆ వెళుతున్నప్పుడు కారుని జాగ్రత్తగా చూసుకోవాలి లేదా? ఇంటికి వెళ్ళే వరకు కారు క్షేమంగా ఉండాలి. అలాగే పరమార్థం పొందే వరకు ఈ శరీరాన్ని ధర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ విచారణ చేసుకోవాలి. ఇది తెలిస్తే మొత్తం ద్వైత విశిష్టాద్వైత అద్వైత సమన్వయం ఏమైపోయింది కదా. ఇది చెప్పాడు ఈ మహానుభావుడు. అది చెప్పగానే అప్పుడు స్వామి సంతోషించి, నాయన నువ్వు ఇంకా బ్రహ్మసూత్ర భాష్య రచనకి అర్హుడవి అన్నాడు. ఇక్కడ అర్హత వచ్చిందనే విషయం తేల్చడానికి చెప్పాడు, పరీక్షించడానికి కాదు, తేల్చడానికి. రెండుకి చాలా తేడా ఉంది. నువ్వు పరివీరుడు అయ్యేవో లేవో తెలుసుకోవాలని వచ్చాను అనలేదు ఆయన. నువ్వు అర్హుడివి అన్నాడు అంతే ఇక్కడ. అది ఇప్పుడు ప్రత్యక్షంగా అందరికి కనబడింది. ఇలా స్పష్టంగా ఇది దేహము, అది బ్రహ్మము, అదే ఆత్మస్వరూపమనే పరిపూర్ణమైన వివేకం అనుభవం ఎవరికి ఉంటుందో వాడు మాత్రమే అది రచన చేయగలడు. కనుక నువ్వు చెయ్యాలి. నువ్వు ఇప్పుడు ఎటువంటి వాడివంటే అస్మదాది పదవీ మభజస్తం, నువ్వు నాతో సమానుడివి అన్నాడు ఇక్కడ. చూడండి, అది గొప్ప విషయం. ఎలాగో ఆయన స్వరూపమైన ఆయన అవతారమేగా, అది సరిపోయింది. నీ తపస్సు ఏమిటి అనేది ఇవాళ తెలిసింది. శోధితా తవ తపోధన నిష్ఠ, నీ తపోధన నిష్ఠ ఇప్పుడు స్పష్టమైంది. కాబట్టి నువ్వు ఇప్పుడు బయలుదేరి బాదరాయణుడు రచించిన బ్రహ్మసూత్రములకు, తత్పూర్వ ఉపనిషత్తులకు, తదనంతరమైన భగవద్గీతకు భాష్య రచన చెయ్యి. ఎక్కడ చెయ్యాలి అంటే తిన్నగా బదరికాశ్రమానికి వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పాడు ఇక్కడ. ఎందుకండి బదరికాశ్రమానికి పంపించాడు? ఏదో ఉంది అందులో రహస్యం. గంగాయమునియోర్ మునిభ్యశ్చ నమః. గంగాయమునుల నడుమ ప్రాంతమైన బదరికాశ్రమ పరిసరాలు ఏవైతే ఉన్నాయో అవి నరనారాయణ మహర్షులు తపస్సు చేసిన చోటు, తపస్సు చేస్తున్న చోటు, తపస్సు చేయబోయే చోటు కూడా. అది శాశ్వత నరనారాయణ ధామం. అది అన్ని విద్యలు అక్కడ ఆశ్రయించుకుంటాయి. అందుకే వేదవ్యాస భగవానుడు కూడా పురాణ విద్యని, వేద విభాగాన్ని, భాగవతాది రచనల్ని అక్కడే చేశాడు ఆయన. అక్కడ శాస్త్రములు రక్షింపబడుతుంటాయని పురాణములు చెప్తున్నాయి. అంటే ఈ యుగంలో కలియుగం విజృంభిస్తున్న కొద్దీ శాస్త్రములు గ్రహించగలిగే పవిత్రులు ఉండరు, యోగ్యులు ఉండరు. అందుకే విద్యలు అపహరింపబడతాయి అంటే అంతర్ధానం అవుతాయి. అవి అక్కడ రక్షింపబడతాయి అని పురాణములు చెప్తున్నాయి. ఎక్కడ? బదరికాశ్రమంలో. మళ్ళీ యోగ్యులు వచ్చినప్పుడు బయటకు వస్తాయి. అక్కడ రక్షింపబడుతున్న శాస్త్రములు, ఋషులు అక్కడ ఉంటారు, ఎప్పుడు ఉంటారు. అక్కడికి వెళ్ళి చెయ్యని చెప్పాడు. అందుకు వ్యాసులు అక్కడే చేశారు. ఎందుకంటే తను రచించింది ప్రమాణమవునో కాదో చెప్పడానికి ఇది పెద్దలు ఉంటారు కదా. అందుకే మంచి పుస్తకం రాసుకుని తానే ముందు మాట ఒకటి రాసుకుని నా భూమితో అభివిష్యతి అని ఒక టైటిల్ ఇచ్చేసుకుంటే అదేమవుతుందండి? దానిలో ఎవరు మహాత్ములో వాడు పరిశీలించి బాగుందంటే అవుతుంది. ఆ మహాత్ములు అక్కడ ఉన్నారు, అక్కడికి వెళ్ళన్నాడు ఇక్కడ. అందుకే అక్కడ కూర్చునే వ్యాసుడు ఇవన్నీ చేశాడు, నువ్వే అక్కడికి వెళ్ళని చెప్పారు. అది బదరికాశ్రమం. అందుకే మనందరం ఎప్పుడూ బదరికాశ్రమానికే నమస్కారం చేసుకోవాలని సూతుడు వారు తెలియజేస్తూ నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం. వాళ్ళిచ్చిన సరస్వతి దేవీం సరస్వతీం, అదంతా మనకిచ్చిన వాడు వ్యాసం. అప్పుడు తతోజయం ఉదీరహేత్ అన్నారు ఇక్కడ. ఇది గొప్ప ప్రధానమైన అంశం. కనుక అక్కడికి వెళ్ళు అని చెప్తే అప్పుడు బదరికాశ్రమానికి వెళుతున్నాడు ఈయన.
కర్తృత్వశక్తిమధిగమ్య స విశ్వనాథాత్ కాశీపురాన్నిరగమత్వ వికాసభాజ ప్రీతః సరోజముకుళాదివ చంచరీక నిర్బంధత సుఖమవాప యథా ద్విజేంద్ర. ఆ మహానుభావుడు క్రమంగా బదరికాశ్రమానికి చేరుకున్నారు. అక్కడ వెళ్ళేటప్పటికి ఆయన వయస్సు 12 12 వయస్సు. సద్వాదశే వయసి తత్ర సమాధినిష్టై బ్రహ్మర్షిభిశ్రుతిశిరో బహుధా విచార్య షడ్భిశ్చ సప్తభిః అథో నవభిశ్చ భిన్నై లేదా ఖిన్నై భవ్యం గభీరమధురం ఫణతి స్మ భాష్యం. 12 వయస్సులో అక్కడున్న సమాధినిష్ఠులైన బ్రహ్మర్షులు అంటే అర్థం ఏంటి? పండితులు అని కాదు, బ్రహ్మమును అనుభవానికి తెచ్చుకోవడమే సమాధి. ఆ సమాధిలో స్థిరపడ్డమే సమాధినిష్ట. కనుక సమాధి అంటే బ్రహ్మానుభవము, అది స్థిరత్వము నిష్ఠ, అది సమాధినిష్ట. ఆ సమాధినిష్టలో ఉన్నటువంటి బ్రహ్మర్షుల వద్దకు వెళ్ళి శృతిశిరో బహుధా విచార్య, వేదాంత వాక్యాల్ని వారి సహాయంతో అనేక విధాలుగా విచారణ చేసి ఆ మహానుభావుడు షడ్భిశ్చ సప్తభి 6, 7, 9 వీటితో బాధపడేవారి దుఃఖాలు పోగొట్టడానికై భాష్యం రచించాడు అన్నారు. ఇక్కడ 6, 7, 9 వీటితో కలిసిపోయినటువంటి అజ్ఞానాన్ని పోగొట్టేట. 6, 7, 9తో కలిసిపోవడం అజ్ఞానం. 6 అంటే షడూర్ములు, మంచి పారిభాషిక పదం, శాస్త్ర పదములు. షడూర్ములు అంటే ఆకలి దప్పికలు. అవి దేని ధర్మం? ప్రాణధర్మం. పుట్టడం, పెరగడం, చావడం దేని ధర్మం? శరీర ధర్మం. సుఖం, దుఃఖం మనోధర్మం. ఆ 3 తప్ప ఇంకోటి ఉన్నాయో చెప్పండి. కనుక శరీర ధర్మం ఏంటి? పుట్టడం, పెరగడం, పోవడం. అది పుట్టడం, పోవడం అనేది 2 చెప్పుకోవాలి, పుట్టుట, పోవుట. అలాగే ప్రాణధర్మములు ఆకలి దప్పికలు, మనోధర్మములు సుఖదుఖాలు. ఎన్నివి? 6. ఈ 6 ఎవరివి? మీరే చెప్పారు. శరీరానివని, ఇది మనస్సు అని, ఇది ప్రాణానివని తేల్చేసేగమ నా ధర్మం ఏమిటి? నేను చిదానంద రూప శివోహం శివోహం. కనుక ఇవి దీని ధర్మములు. కనుక దీని ధర్మాలతో కలిసిపోయి అదే నేను అనుకుంటున్నావు. ఈ వీడి ధర్మాలను తెలుసుకుని వీడికి అతీతమైన బ్రహ్మమే నా తత్వమని గ్రహించు. అది షడూర్ముల నుంచి బయటపడ్డాం. అయితే షడూర్ములతో లింక్ పెడుతున్నది ఏమిటి అంటే 7. 7 అంటే చర్మము, మాంసము, అస్థి, మజ్జ, ఇలాగా రక్తము అని చెప్తున్న సప్తధాతువులు 7. అవి శరీరంలో ఉన్నాయి. అవి ఒకటి. తర్వాత చెప్తున్నది 9. 9 అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనోబుద్ధి, చిత్త, అహంకారములు. ఎన్నయ్యా? ప్రధానంగా మనోబుద్ధి, చిత్త, అహంకారాన్ని కలిపి మనం ఒకటి అనాలి, అంతఃకరణం అని అనాలి. వృత్తిభేదం బట్టి దాని 4 పేర్లు. కానీ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు కలిపి ఇంద్రియములు అని ప్రధానంగా పెట్టుకుంటే కర్మేంద్రియాలకి పెద్ద ఇబ్బంది లేదండి. చెయ్యి ఏం చేసిందండి? ఈ కన్ను చూసి తీయమంటే తీసింది. కనుక ఇబ్బంది అంతా దేంతో? జ్ఞానేంద్రియాలే. కనుక పంచ జ్ఞానేంద్రియాలు అంతఃకరణం అయిందా? అంతఃకరణం మళ్ళీ 4గా తీసుకుంటే ఈ మనోబుద్ధి, చిత్త, అహంకారాలతో నానా ఇబ్బంది పెడుతుంటుంది మనకి ఇక్కడ. కానీ ఇబ్బంది అంతా దేంతో వచ్చింది? పంచ జ్ఞానేంద్రియాలతో, మనోబుద్ధి, చిత్త, అహంకారములతో. ఎన్నయ్యే? 9. కనుక 6, 7, 9 ఈ వీటితో కలిసిపోయి దుఃఖపడుతున్న వాడికి జ్ఞానమిచ్చి దుఃఖం నుంచి బయటపెట్టడానికై భాష్య రచన చేశారు శంకరాచార్యులు వారు అని ఎంత అందంగా చెప్పారు ఇక్కడ. అలాగా ఆయన అక్కడ చేసినటువంటి రచనలు ఏమిటి అంటే ఉపనిషత్తులకు భాష్యం. ఉపనిషత్తులు ప్రధానంగా ఎన్నో ఉన్నాయి, వాటిలో 108 ప్రధానం అంటారు. శంకరులు 10ంటికి భాష్యం రాశారు, కాదు 12ంటికి భాష్యం చేశారు. 12 భాష్యాలు దొరుకుతున్నాయి మనకి ఇప్పుడు. ఏమైనప్పటికి కూడా అవే ఎందుకు ఎంచుకున్నారు అంటే ఇవి బాగా అర్థమైతే మిగిలిన ఉపనిషత్తులు అర్థమవుతాయని చెప్పారు. కానీ ఇవే ఉపనిషత్తులు అని చెప్పడం కాదు ఇక్కడ. అవి ఈశకేన కఠప్రశ్న ముండ మాండుక్య తిత్తిరిహి ఐతిరేయంచ ఛాందోగ్యం బృహదారణ్యకం దశ. 10 ఉపనిషత్తుల పేర్లు ఒక్క మాటలో చెప్పేశారు. ఈశావాస్యం, కేనోపనిషత్తు, కనీసం ఉపనిషత్తుల పేర్లేనే చెప్పాలి కదండి. కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, తైత్తిరీయోపనిషత్తు, ఐతిరేయోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు. వీటికి భాష్యం రచించారు. ఎంత అందమైన భాష్యమో చదివితే తెలిసిన మాధుర్యం. దాని తర్వాత చేసినది బ్రహ్మసూత్ర భాష్య రచన. దాని తర్వాత తతో మా మహాభారత సారభూత స వ్యాకరోద్ భాగవతీశ్చ గీతా, భగవద్గీతలకు భాష్యం రచించారు. ఇలాగా ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతలకు రచించిన తర్వాత
ఆయన చేసిన గొప్ప కృషి ఏమిటంటే ప్రకరణ గ్రంథ రచన. శంకరుల వాంగ్మయం మీద ఇప్పుడు మనం తెలుసుకుంటున్న ప్రకరణ గ్రంథములు అంటే వేదాంత తత్వం ఇంతవరకు చేసిన 3 గ్రంథాలు పండితులైన వారు ఆ వాక్యాలు పట్టుకుని అర్థం చేసుకుంటే వాళ్ళకి తెలిసిపోతుంది. కానీ సామాన్యుడికి కూడా జ్ఞానం కావాలి కదా, అందరికీ పాండిత్యం అక్కర్లేదు, కానీ అందరికీ జ్ఞానం కావాలి, మోక్షం కావాలి. అందుకే పండితుడికి అది అప్పచెప్పేశారు. ఎందుకు గొడవ వాళ్ళతోనే. ఈ పండితులు రకరకాలుగా ఇది అది అని చెప్తారు కనుక మీరు బుద్ధిగా చదువుకోండి, అక్కడ రాసిచ్చాను అన్నాడు. వాళ్ళందరికీ వాళ్ళ బుద్ధికి తగ్గట్టుగా హై లెవెల్లో రాసిపెట్టేశారు. ఏవి? ప్రస్థానత్రయం. తర్వాత చూశారు ఈ జ్ఞానం అందరికీ అందాలి కనుక చిన్న చిన్న శ్లోకాలతో మనకు అర్థమయ్యేటట్టు అందమైన భాషతో అందమైన శ్లోకాలతో ఆయన రచించింది ఒక వివేక చూడామణి. అద్భుతమైన గ్రంథం అండి. ఉపదేశ సాహస్రి 1000 సంఖ్యతో కూడిన గ్రంథం అది. అపరోక్షానుభూతి ఒకటేమిటి, ఎన్నెన్ని రచించారో ఇలాంటి ప్రకటన గ్రంథాలు. చిన్న చిన్న పాట వరకు ఏకశ్లోకి నుంచి సహస్ర శ్లోకి వరకు రాశాడు. ఒక్క శ్లోకంలో కింజ్యోతిస్తవ భానుమాహ్నమే రాత్రో ప్రదీపాదికం అనే శ్లోకంతో ఏకశ్లోకి ఇచ్చేశారు. ఉపదేశ సాహస్రం ఇందాక చెప్పుకున్నాం. మధ్యలో ఎన్నున్నాయో, ఎన్ని గ్రంథములు రచించాడు ఆయన. ఇవన్నీ ప్రకరణ సాహిత్యం అంటారండి. అంటే తాను ఉపనిషత్తులు భాష్యాల్లో ఏవి చెప్పాడో అది సామాన్యుడికి కూడా అర్థం కావడం కోసం ఇన్ని పుస్తకాలు రాశారు. ఇందులో ఏ ఒక్కటి పట్టుకున్నా చాలు మీరు తరించిపోతారు. అంత సరళంగా, సూటిగా, అందంగా, అద్భుతంగా రచించాడు. అందులో పాశ్చాత్య దేశంలో ఒక మహానుభావుడు, నేను సత్యం కోసం సెర్చ్ చేస్తున్నాను, నాకు ఎక్కడ సమాధానం దొరకలేదు, నేను పుట్టిన మతంలో, నేను చూసిన మతాల్లో నాకు సమాధానం దొరకలేదన్నాడు. భారతదేశానికి వస్తే అప్పుడు ఒక్క పుస్తకం చదివాను, నాకు సమాధానం దొరికింది. అప్పుడు నేను సాధనలో దిగాను. ఇప్పుడు నేను ఇంకోటి చెప్పగలిగే స్థితి వచ్చాను. నన్ను మార్చిన ఆ పుస్తకం పేరు వివేక చూడామణి అని చెప్పాడు. తెలుసుకోండి. దీన్ని బట్టి అవి చదవకుండా బతికేస్తున్నామని కనీసం అనిపించినా ఒక దుఃఖం వస్తుందే, అది వస్తే చాలు. పెద్దవాళ్ళు ఎలాగో చదవమని డిసైడ్ అయిపోయారు. యువతైనా చదవండి, మిమ్మల్ని ఆలోచింపజేస్తాడు శంకరుడు. అంతేగాని విశ్వసించుడి పరలోకమునకు వెళ్ళుదురు అని చెప్పడం. ఆలోచించండి, బుద్ధికి పదును పెట్టండి అంటాడు. అది చెప్పిన వాడు శంకర భగవత్పాల్ వారు. ఏం అద్భుతమైన రచనలండి, ఒళ్ళు పులకించబోతుంది. అయితే నేను ఎంత చెప్పినా ఈశ్వరానుగ్రహం లేకపోతే ఇవి రావద్దు కనుక భగవంతుడిని ఆశ్రయించండి అని తర్వాత వాంగ్మయంలోకి వెళ్ళాడు. మీరు అమ్మవారికి ఆరాధిస్తారా? అయితే రండి సౌందర్యలహరి చదవండి, భవానీ భుజంగం చదవండి, కనకధార స్తోత్రం చదవండి, చదువుకోండి ఇచ్చేశాడు. స్తోత్ర సాహిత్యం 3వదండి. మొదటిది ప్రస్థానత్రయం, 2వది ప్రకరణ సాహిత్యం, 3వది స్తోత్ర సాహిత్యం. 3 పెద్ద ఓషన్సే, సముద్రములే. స్తోత్ర సాహిత్యం ఎంత ఉంది, అష్టకాల మొదలుకొని లహరుల వరకు ఉంది. అంత విస్తారమైనది ఇచ్చాడు. చిన్న చిన్న అష్టకాలని చెప్పాడండి. లక్ష్మీ నృసింహ మహోదయ కరావలంబం అది వ్యాఖ్యానిస్తే కొన్ని రోజులు ప్రవచనం అవుతుంది. అంత చెప్పాడు అందులో. ఎన్నిట్లో అలా చెప్పాడు. కనకధార స్తోత్రం నేనే చెప్పుకున్నాం. శ్రీ విద్యా రహస్యం అంతా ఉంది అందులో అన్నాం. ఎన్నెన్ని చిన్న చిన్న శ్లోకాలు మామూలుగా చదివితే పుణ్యాలు వచ్చేస్తాయి. ఆ మంత్రదేవతల రహస్యమంతా శ్లోకాల్లో పెట్టాడు మహానుభావుడు. ఇది స్తోత్ర వాంగ్మయం. ఈ 3 రచించిన శంకర భగవత్పాల్ నమస్కారం చేసి ఈ ప్రకరణ సాహిత్యం, భాష్య సాహిత్యం కూడా 12 ఏళ్లకే అక్కడ పూర్తి చేశాడు మొత్తం. అది గుర్తుపెట్టుకోండి. 12 ఏళ్లకు పూర్తి చేసి అప్పుడు మళ్ళీ వారణాసికి వచ్చాడు. వాళ్ళు పంపితే. ఇక్కడ శంకరులు అలాగే ఉన్నారు. నువ్వెళ్ళు అని చెప్తే వచ్చారు. చూడండి, అది కూడా ఆలోచించవలసిన అవసరం. అచ్చం రామచంద్రమూర్తిలాగే నువ్వు ఇక్కడికి వెళ్ళి అక్కడ ఆశ్రమం కట్టుకొని ఋషులు చెప్తే ఎలా వెళ్ళారో శంకరులు అలాగే వెళ్తున్నారు. మొట్టమొదటి చెప్పిన వారు ఎవరు? గోవింద భగవత్పాల్ వారు. వెళ్ళి అక్కడికి కాశీ వచ్చారు. ఇక్కడి నుంచి బదరికెళ్ళి నుంచి ఎవరు చెప్పారు? చండాల రూపంలో శివుడు చెప్పాడు. వచ్చినవాడు ఆ రూపంలో వచ్చినవాడు శివుడే కనుక మళ్ళీ తన అసలు స్వరూపాన్ని చూపించి చంద్రశేఖరుడే విశ్వేశ్వరుడు కనబడి వెళ్ళమని చెప్పాడు. అప్పుడు ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ వీళ్ళందరి ద్వారా తీసుకుని వాళ్ళందరూ గొప్పగా రాసే భాష్యం శభాష్ అన్నప్పుడు వాళ్ళు ఆదేశించారు. రాసి పెట్టుకుంటే ఏం లాభం, బోధించి వెళ్ళన్నాడు. ఇక్కడ దీని శిష్యులకు బోధించు, ప్రపంచంలో చాటించు అనగానే మళ్ళీ అడుగుపెట్టిన చోటు కాశీ, వారణాసికి వచ్చాడు. అక్కడ విద్యార్థులు పండితులు అందరూ ఇప్పుడు చదువుకున్నది ఆయన భాష్య గ్రంథాలండి. పైగా ఆయనే చెప్తున్నాడు ఈ భాష్యం దగ్గర రచన బోధిస్తుంటే ఆయన దగ్గర పాఠాలు నేర్చుకుంటూ శిష్యులు పెరిగిపోయారు కాశీలో. చుట్టుపట్ల పండితులందరూ కాశీకి వస్తారు కదా. కాశీ అంటేనే విజ్ఞానుల భూమి. వాళ్ళందరూ శంకరుల ద్వారా తెలుసుకుంటూ అజ్ఞానం పటాపంచలైపోయింది. ఇలా శంకరులు అక్కడ ఉంటూ ఉంటే 16 ఏళ్ళు అయ్యాయి. వచ్చిన పని అయిపోయింది. అష్టౌ 8 అయిపోయింది. మరి 16 ఏం జరిగిన తర్వాత అది తెలుసుకోవడానికి రేపు సమావేశం అవుదాం. సర్వం శ్రీ జగద్గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గుర్బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తే.
విదితాఖిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్కథితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశికమే శరణం. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే విద్యావినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. ఇప్పుడు జగద్గురువులకు మన గురువు గారికి మంగళహారతి. జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామికి జై. శ్రీ భారతీ తీర్థ మహాస్వామికి జై. శ్రీ భారతీ తీర్థ మహాస్వామికి జై. శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామికి జై. శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామికి జై. శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామికి శ్రీ 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 ఆదిశంకర భగవత్పాదాచార్య స్వామికి జై. జై. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్.